ఎలా జరిగింది 2024 పత్రిజీ ధ్యాన మహాయాగం? మాకు మేముగా 50 మార్కులు వేసుకుంటున్నాం. ఎందుకంటే 2025 ప్రపంచ స్థాయిలో చేయాలి కాబట్టి ఇంకా అందరం 2025లో ప్రపంచ స్థాయిలో పత్రిజీ గారి ధ్యాన మహాయాగం విశ్వశాంతికి జరుగుతున్న ఏకైక స్థలం, ఏకైక ప్లేస్ ప్రపంచంలో ఎక్కడ 11 రోజులు 225 గంటలు ఏకదాటిగా ధ్యానం చేసిన ప్లేస్ ఉందో లేదో నాకు తెలియదు. కానీ ఈ పత్రిజీ ధ్యాన మహాయాగం పత్రిజీ శక్తి స్థల్లో అంతంత అద్భుతంగా జరుపుకున్నాం. అందరి పిరమిడ్ మాస్టర్స్కు మీ అందరికీ నా కృతజ్ఞతలు. ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమం మీ అందరి సహాయ సహకారాలతో జరిగింది. మేము ఓన్లీ నామమాత్రం మాత్రమే ముందున్నాం కాబట్టి అంతే తప్ప కనిపిస్తున్నాము మాకు చప్పట్లు కొడుతున్నారు కాదు, మీకు చప్పట్లు కొట్టాలి అందరు గట్టిగా. ఈసారి పరిణిత నేను చాలా ముగ్ధునయ్యాను. పరిణిత పత్రి నిజంగా పత్రి గారు చెప్పినట్టే కాన్సెప్ట్ వెరీ సైంటిఫికల్లీ చెప్పింది. ముఖ్యంగా రోజు నిజ జీవితంలో ఎలా ఉండాలని నేను నిన్ననే అన్నాను. ఇయర్ ఆఫ్ యూనిటీ అన్నాను. యూనిటీ కంటే బెస్ట్ వర్డ్ ఈజ్ ఫ్రెండ్షిప్ అన్నది. కాబట్టి 2025 పిఎస్ఎస్ఎం ఫ్రెండ్షిప్, అందరము ఫ్రెండ్సే. ఎవరింటికి వచ్చినా మంచిగా వండి భోజనం పెట్టాలి. అవునా? పెడతారా? మరి వచ్చే సంవత్సరం మేము ప్రతి ఊరికి వస్తాం. చాలా ఎక్సలెంట్ డిక్లేర్ చేసింది అమ్మాయి. 2025 ఇయర్ ఆఫ్ ఫ్రెండ్షిప్. దయచేసి ముఖ్యంగా ఇక నుంచి ప్రతి ఎక్కడ ప్రోగ్రామ్నా ఇలా ఐడి కార్డ్ వేసుకోవాలి. ఇది మన ఐడెంటిటీ. ఎవరు అంటే పత్రి గారు ఎప్పుడు మన ఇంట ఉన్నదా? ఈరోజు ఎవరైనా లేకుంటే కూడా దయచేసి తీసుకోవాలి. ఇది కూడా ఫ్రెండ్షిప్లో ఒక భాగమే కాబట్టి ఎప్పుడూ పత్రిజీ గారు మన వెంబడి ఉండాలి. ఇలా 2025 కార్యక్రమాలు ఎన్నో ప్రణాళికలు తయారు చేస్తున్నాం. ఇప్పుడు ఇక సమయం తక్కువ ఉంది కాబట్టి అందరి డేటా మా దగ్గర ఉంది. వాట్సాప్ ద్వారా కైలాసపూర్లో మొత్తం పిఎస్ఎస్ మూమెంట్ను ఇంకొక లెవెల్ తీసుకోవాలన్న ప్రణాళికలు తయారు చేస్తున్నాం. అవన్నీ చేసిన తర్వాత మీ అందరికీ ఇన్ఫార్మ్ చేస్తాం. మరొకసారి చెప్తున్న సభా వేదిక అందరం కలిసి పనిచేయాలి. 11 మంది ట్రస్టీలు, చైర్మన్లు అవన్నీ పక్కకు అందరం కలిసి పని చేయాలి. మీరందరూ మనందరం కలిసి 2025లో ఒక అద్భుతం సృష్టిస్తాం. ఒక్కొక్క ట్రస్టీ ఒక్కొక్క 1 మినిట్లో వారి సందేశం ఇద్దాం. ఆత్మబంధువులందరికీ నా ఆత్మ ప్రణామాలు. మనం ఈ రోజుతో 2024లో మనం చివరి రోజు ధ్యాన మహాయాగాన్ని అద్భుతంగా నిర్వహించుకున్నాం. సో ఈ సందర్భంగా పరిణిత పత్రి మనకు నెక్స్ట్ ఇయర్ ఆఫ్ ఫ్రెండ్షిప్ అని చెప్పేసి డిక్లేర్ చేయడం చాలా అద్భుతమైనటువంటి విషయము. ఎందుకంటే ప్రతి ఒక్కరి మధ్య ఉండవలసింది ఫ్రెండ్షిప్పే, వేరే యొక్క సంబంధం అనేది ఏది లేదు. ఈవెన్ భార్యాభర్తల మధ్య కూడా ఫ్రెండ్షిప్ ఉండాలని పత్రి గారు ఎప్పుడు చెప్పేవారు. సో దాంతో మన సత్సంబంధాలు అద్భుతంగా ఉంటాయి. మనం ప్రతిదీ ఈజీగా నిర్వహించుకోవచ్చు. ఎందుకంటే తారతమ్యాలు లేనప్పుడు ఎక్కడ ఈ ప్రాబ్లమ్స్ రావు, ఏ ప్రాబ్లమ్స్ రావు. అన్ని సొసైటీలు ఒక్కటే, అది గుర్తుపెట్టుకోవాలి మనం. అన్ని ప్రాజెక్ట్స్ మనందరిదే, సొసైటీదే, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్దే. కాబట్టి ఏ ప్రాజెక్ట్లో ఉన్న వాళ్ళైనా అన్ని ప్రాజెక్ట్స్లోనూ ఇన్వాల్వ్ అవ్వడమే ఫ్రెండ్షిప్. ఇక్కడ అదే ముఖ్యమైన ఉద్దేశం. థ్యాంక్ యూ. కైలాసపూర్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు పిఎస్ఎస్ మూమెంట్ ఇంకో లెవెల్ తీసుకెళ్ళాలి కాబట్టి మా ప్రేమ్నాథ్ గారిని ఈ ట్రస్ట్ బోర్డుకు వన్ ఆఫ్ ది చీఫ్ అడ్వైజర్గా కూడా పెట్టుకున్నాము. ఎందుకంటే వారు అమూల్యమైన వారు ఒక గొప్ప మహానుభావుడు. వారి యొక్క సందేశం ఇందాం. దిగి వచ్చిన దేవతలందరికీ నమస్కారం. మన గురువు చెప్పేవాడు, దిగి వచ్చిన దేవతలారా దిగజారి వెళ్ళకండి, ఎదిగి వెళ్ళండి అని. మనం దిగి వచ్చింది మన గురువుగారి సంకల్పం నెరవేర్చడానికి. అది మన భుజస్కంధాల మీద తీసుకున్నాం. మరి దానికి మనం ఎంతైనా చేయాలి. మనం 2 కుటుంబాలు ఉన్నాయి, నేను, నా భార్య, నా పిల్లలు. రెండవది వసుదైక కుటుంబం, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్. 2 కుటుంబ ధర్మాలు మనవే. మన చిన్న కుటుంబానికి 90% ఆదాయం, పెద్ద కుటుంబానికి 10% ఆదాయం. చెప్పేవాడు సారు, సన్యాసం అంటే 10% దానం చేయడమే సన్యాసము, వదిలివేయడమే సన్యాసము. మరి 11 రోజులు ఉదయం 5 నుంచి 8 గంటల వరకు బ్రహ్మానందం, ఎన్లైటైన్మెంట్.
ఎంత అద్భుతంగా ఉంది ఈ ఆనందం. మరి 9 గంటల నుంచి ఉదయం రాత్రి 11 గంటల వరకు ఎటువంటి భోజనం, ఇంతమంది ఎన్ని వేల మందికి ఇంత అద్భుతంగా ఇంత ఎనర్జీ ఫుడ్, ఇది విషయానందం. సాయంకాలం నుండి రాత్రి వరకు భజనానందం, ఉదయం బ్రహ్మానందం, విషయానందం, భజనానందం. ఇంత ఆనందాన్ని అందించడానికి వెనకల ఏం జరుగుతుందో మనకెవరికి తెలియదు. మనం అలా వచ్చేసి ఈ ఆనందాన్ని అనుభవించేసి వెళ్ళిపోతాం. ఒక 3 నెలల ముందే ఈ ప్రోగ్రాంకు కొన్ని కోట్ల డబ్బు వడ్డీ లేకుండా ఇచ్చే మహానుభావులు ఉన్నారు. వాళ్ళందరికీ ఒకసారి గట్టిగా చప్పట్లు కొడతారు. ఆర్గనైజర్స్ ఇక్కడ ఎంతమంది రావచ్చు, వసతి ఎలా ఏర్పాటు చేయాలి, అలా ఆర్గనైజర్స్ 3 నెలల ముందు కుటుంబాలంతా పట్టించుకోకుండా మనందరి కోసం ఎంతో శ్రమపడ్డారు. వాలంటీర్స్, ఇంతమంది శ్రమ యొక్క ఫలితమే ఈ ఆనందం. మరి మన వంతు మనం ఏమైనా చేయాలి కదా, మన వంతు మనం చేయాలి కదా. సార్ అనేవాడు, దానమే ధర్మము, ధర్మమే పుణ్యము. ఈ ప్రోగ్రాం అయిపోయిందని వెళ్ళిపోవటం కాదు. ఇక్కడ ఎంత డబ్బు ఖర్చు అయింది, మనకి ఎన్ని డబ్బులు వచ్చాయి, ఇంకెంత అవసరం ఉంది, ఇదంతా మనందరి బాధ్యత. ఇది అయిపోలేదండి. మన బాధ్యత తీరిపోయిందా? లేదు. మన బాధ్యత ఎప్పటికీ ఉంటుంది. మనందరం ఇంకా ఇవ్వాల్సిన అవసరం ఇక్కడ ఏర్పడింది. ఎన్ని వేల మంది, ఇంత అకామిడేషన్, ఇంత శ్రమ అంతా చేశారు. మరి మన వంతు మనం ఏదో కొంత సహాయం చేయాలి కదా. అందుకే మిత్రులారా, ఈ ప్రోగ్రాం ఇంకా అయిపోలేదు, ఈ బాధ్యత ఇంకా అయిపోలేదు. మనందరం కూడా ఇంకా ఇవ్వాల్సిన అవసరం ఏర్పడింది. ఈ సభాముఖంగా మిత్రులందరినీ నేను కోరుకుంటున్నాను, మనమందరం ఆ బాధ్యత నెరవేర్చాలని నేను సభాముఖంగా కోరుకుంటున్నాం. ఎంతైనా కానీ పిఆర్ కోడ్ ఉంది, అకౌంట్ నెంబర్ ఉంది, అందరం కలిసి దీన్ని ఇంకా అద్భుతంగా నెరవేరుద్దాం. ఈ ప్రోగ్రాం ముగియడంతో కాదండి, ప్రతి నెల ఇక్కడ లక్షల రూపాయలు ఇక్కడ మెయింటెనెన్స్కు, కరెంటుకు ఎంతో డబ్బులు కావాలి. ఇంకా అభివృద్ధి కార్యక్రమాలకి ఎన్ని కావాలి. మన వంతు మనం ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ ఒక 100, 500, 1000 రూపాయలు తప్పకుండా మనం వేసి ఈ అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా ఇంకా పార్టిసిపేట్ చేయాలి. ప్రతి నెల అండి, ఇది ఈ నెల కాదు నేను చెప్పేది, ప్రతి నెల ఒక 100 రూపాయలు ప్రతి పిరమిడ్ మాస్టర్ ఖచ్చితంగా ఇవ్వవచ్చు. ఇది మనందరి బాధ్యత. ఇది గుర్తుపెట్టుకొని మేము అడగాల్సిన పని లేదు. ఇక్కడ ఉన్న మేమంతా కూడా మీ అందరి సహకారంతోనే మేము ఇంత ఎదిగాం, ఇన్ని చేయగలుగుతున్నాం. మేము అడగడం కాదు, మీరు ఇవ్వడం గొప్ప. నేను ఎన్నో ఊళ్ళకి వెళ్తాను ఆ రసీదు పుస్తకాలు ఇవ్వడానికి. ఒక మామూలు పల్లెటూరు ఆవిడ నన్ను కలిసి, సార్ అడుక్కోవడమే నాకు తెలియదు, మీరు నేర్పించారు, నేను 10,000 రూపాయలు కలెక్షన్ చేసి ఇచ్చానని బుక్ తెచ్చిచ్చున్నాను. ఒక్కటి గుర్తుపెట్టుకోండి మిత్రులారా, ఈ ప్రోగ్రాం అయిపోయింది, కానీ మరి మరుసటి సంవత్సరం ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ ఒక రిసీట్ బుక్ తీసుకోవాలి. 100 రూపాయలు ఒక రిసిప్ట్ ఎవరిని అడిగిన ఇస్తారండి అన్నదానానికి. బంధువులు, మిత్రులు ఎంతమంది ఉన్నారు, అది ఇంత చాలు, మనం ఎన్నైనా ఏర్పాట్లు చేయవచ్చు. ప్రతి పిరమిడ్ మాస్టర్ ఒక పుస్తకం, రసీద్ పుస్తకం తీసుకోవాలని. ఇది అయిపోయింది, ఇక మరుసటి సంవత్సరం మా అందరికీ మీ కోఆపరేషన్ కావాలని ఈ శుభాముఖంగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. ప్రేమ్నాథ్ గారు గత 3 నెలలుగా కర్ణాటక రాష్ట్రంలో పోని సెంటర్ లేదు. దాదాపుగా 95% కర్ణాటక సెంటర్స్ విజిట్ చేశారు ఆ మహానుభావుడు. ఒకసారి గట్టిగా చప్పట్లతో మనం కొంచెం. నెక్స్ట్ సాంబశివరావు గారు, వీరైతే గత 4 నెలల నుంచి మొత్తం ప్రణాళికలు తయారు చేస్తూ ఈ గ్రౌండ్లో వర్క్స్ చేపిస్తూ నిత్యం ఇటే ఉంటూ ఈ యొక్క అన్న ప్రసాద ప్రాంగణంకి ఇన్ఛార్జ్ ఉంటూ చాలా అద్భుతమైన వర్క్ చేశారు. వారి యొక్క సందేశం ఇంత. అందరికీ ఆత్మీయ హృదయపూర్వక నమస్కారాలండి. పత్రి గారి ఆశయాలకు అనుగుణంగానే ఈ ధ్యానమాయగము
మనం అద్భుతంగా జరుపుకున్నాము. మీరు అందరూ సహకరించిన ధన్యవాదాలు. ఈ సంవత్సరం ఇందాక పరిణిత మేడం చెప్పినట్టు ఇప్పుడు ఎవరు హ్యాపీ న్యూ ఇయర్ చెప్పొద్దు, హ్యాపీ ఫ్రెండ్షిప్ ఇయర్ అని చెప్పండి. హ్యాపీ ఫ్రెండ్షిప్ ఇయర్. ఒక్కసారి హ్యాపీ ఫ్రెండ్షిప్ ఇయర్. హ్యాపీ ఫ్రెండ్షిప్ ఇయర్. మరి హ్యాపీ ఫ్రెండ్షిప్ ఇయర్లో మనందరం ఇందాక ప్రేమనాథ్ గొప్ప గారు చెప్పారు, మరి మనందరం కూడా దీన్ని డెవలప్ చేయాలంటే అందరం సహకరించాలా. దీన్ని మీరు అందరూ కూడా మాతో ఉంటేనే మీ యొక్క ఇటువంటి యాగాలు అద్భుతం చేయగలుగుతాను. మీ అందరి యొక్క ఆశీస్సులే మాకు ఈ యొక్క ఎనర్జీ మాకు. థ్యాంక్ యూ. అందరికంటే హయ్యెస్ట్గా 175 సెంటర్స్కి వెళ్ళాడు. 181 సెంటర్స్కి వెళ్ళారు. అక్కడ పోవడము, ఈ ధ్యానమాయ గురించి ఇన్వైట్ చేయడము, వారికి క్లాస్ చెప్పడము, తర్వాత దాదాపు 12,000 కిలోమీటర్స్ ఒక 100 రోజులు నిత్యం ప్రయాణం చేస్తూ అద్భుతమైన ఈ ధ్యానమాయానికి వర్క్ చేసేవారు. గట్టిగా చప్పట్లతో మన అభినందన. ధ్యానమిత్రులందరికీ నమస్కారం. మైత్రి ఇయర్ ఇది ప్రాక్టీస్ చేస్తే వచ్చేది కాదు, సాధన ప్రాక్టీస్ చేస్తే వచ్చేది. అంతర్ప్రపంచంలో ఎంత శరీరము, మనసు, బుద్ధి, ఆత్మ ఈ నాలుగిటి మధ్యన ఎంతలా దగ్గరతనం వస్తూ ఉంటే భౌతిక జీవితంలో అందరితోటి అలా దగ్గరగా ఉండగలుగుతాం. అలాగే ప్రతి సంవత్సరం అప్డేట్ అవుతున్నాము. నాకు స్పెషల్గా సాధనలో ఉంటాను కాబట్టి డిసెంబర్ 25 ఏం జరుగుతుందా, డిసెంబర్ 31 నాడు ఏం జరుగుతుందా, అది మటుకు నాకు 2015 నుంచి ప్రతి సంవత్సరం అప్డేట్ అవుతున్నాము. మీరు మన ధ్యాన మహాచక్రాల నుంచి మీరు సరిగ్గా గమనిస్తే ఏ సంవత్సరానికి ఆ సంవత్సరము మన కార్యక్రమంలో కానీ ప్రతి దాంట్లో కానీ ఎలా అప్డేట్ అవుతూ వచ్చామో ప్రతిదీ క్రిస్టల్ క్లియర్గా తెలుస్తుంది. మనం ఎంతలా అప్డేట్ అవుతూ ఉంటే సాధన పరంగా భౌతిక జీవితంలో కూడా అంతలా అప్డేట్ అవుతూ ఉంటాం. అలా గొప్పగా అప్డేట్ అయిన సంవత్సరం ఈ 2024 సంవత్సరం ఈ ధ్యాన మహాయాగం. గట్టిగా చప్పట్లు కొడదాం. ఎందుకంటే ఈ 31 జరిగిన అప్డేట్ ఎలా ఉంటుందో రాబోయే రేపు జనవరి 1 నుంచి అది మొదలై వచ్చే శివరాత్రి తర్వాత వెండితెర మీద చూడండి ఎలా ఉంటుందో. ఊహకందనంత గొప్ప మార్పులు ఉండబోతున్నాయి ఈ 2025. అందుకే మీ అందరికీ ముఖ్యంగా ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి వేరే వ్యవహారాల మీద దృష్టి పెట్టకుండా మీ మీద మీరు దృష్టి పెట్టండి, మీ సాధన మీద దృష్టి పెట్టండి. ఊహించలేని మార్పులు చూడబోతున్నారు ఈ 2025 నుంచి. ఎవరికి ఊహకు అందదు. దయచేసి సంపూర్ణంగా ధ్యానం మీద దృష్టి పెట్టండి, ధ్యానాన్ని సంపూర్ణంగా విశ్వసించండి. లోటు అనేది లేదండి, మన ఆలోచనలో ఉంది. ఎక్కడ లోటు ఉంది, ఏ లోటు ఉంది? ఏనికి లోటు లేదు. లోటు అనే పదమే లేదు. దెర్ ఈజ్ నో లోటు. మనమే అంటున్నాం పత్రికారు ఉన్నారు అంతా అయిపోతుంది అని. మరి పత్రికారు లేరా? లోటు ఎక్కడొచ్చింది? అరే ధ్యానం మీద విశ్వాసం ఉంటే సాధించలేంది. ధ్యానంలో లోటు అనే పదమే లేదు. దెర్ ఈజ్ నో లోటు పదం. అసంభవం అనేది లేనే లేదు. ధ్యానం అనేది ఒక మహాసముద్రం అంత పదం. అది చాలా చిన్నగా తీసుకుంటున్నారు ధ్యానాన్ని. సాధనలో చేస్తే ఒక 6 గంటలు చేసి చూడండి, ఒక 40 రోజులు తెలుస్తుంది దాని పవర్ ఏంటో. కాబట్టి ఈ సభాముఖంగా 2025 సంవత్సరాన్ని సంపూర్ణంగా సేవలో చేస్తూ ధ్యానం చేస్తూ మనల్ని మనం తెలుసుకుంటూ అందరితో ఆటోమేటిక్గా సాధన పెరుగుతూ ఉంటే మైత్రితత్వం ఆటోమేటిక్ వస్తుందండి. దానికి ఎవరు చేయదు లేదు, దానికి ప్రాక్టీస్ చేసేలేదు. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. వండర్ఫుల్. ముఖ్యంగా విజయభాస్కర్ రెడ్డి గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. అలా తిరగడానికి ఈయననే బ్యాక్ బోన్. ఆ ఎంకరేజ్మెంట్ ఉంది కాబట్టే తిరగాలి, లేకపోతే నేను ఆ సాధనలో ఉంటూ చాలా కష్టంగా ఉంటుంది నాకు తిరగడం. సో థ్యాంక్ యూ వెరీ మచ్ భాస్కర్ రెడ్డి అన్న. ఫౌండర్ ట్రస్టీ శ్రీరామ్ గోపాల్ గారు కొన్ని కారణాల వల్ల రాలేకపోయారు. వారు వారి గురించి కొన్ని విషయాలు నేను చెప్తాను. మొట్టమొదటిగా రోజున పత్రిజీ గారు హైదరాబాద్కు ఎయిర్పోర్ట్ దగ్గరలో ల్యాండ్ చూడాలన్న ఫస్ట్ ఆయన మనసులోని మాట వారికి చెప్పడం జరిగింది. పత్రి గారి మాట మీద గౌరవించి వారు ఎన్నో ప్లేసులు చూపించి చివరకు ఈ కైలాసపురి ఈ స్థలాన్ని ఎంపిక చేసిన రోజు నుంచి ఉన్న ఫౌండర్ ట్రస్టీలో రాంబాబు గారు, శ్రీరామ్ గోపాల్ గారు, నిర్మల చాలామంది ఉన్నారు. అయితే శ్రీరామ్ గోపాల్ గారు ఆయన టాటా ఏఐజీలో వైస్ ప్రెసిడెంట్, చాలా హయ్యెస్ట్ పోస్ట్లో ఉండేవారు. తర్వాత వాలంటరీ తీసుకొని ఫుల్ టైం ఈ యొక్క ట్రస్ట్కు ఈజ్ ఎ ఇంటలెక్ట్ అంటే బ్రెయిన్ బియాండ్ దిస్ డెవలప్మెంట్లో ప్రతి దాంట్లో ఆయన పాత్ర పోషిస్తూ చాలా టఫ్గా ఉంటాడు.
రూల్ మైండ్లో ఉంటాడు, చాలా స్ట్రేట్గా ఉంటాడు. ఆయన ఒక అబద్ధం ఆయనతో చెప్పలేం. అంత క్లారిటీ ఉన్న వ్యక్తికి ఒకసారి గట్టిగా మనం చప్పట్లతో అభినందన తెలపాలి. ఈరోజు ఇక్కడ చేసిన ప్రణాళికలు ముఖ్యంగా పిరమిడ్ డిజైనింగ్లో సింగిల్ పాయింట్ ఆయన రాంబాబు కలిసి చేయడం, ఈరోజు అది 100% ట్రూ నార్త్గా ఉండడం, ఒక సడన్గా మనకు తెలియకుండా కేదార్నాథ్ టెంపుల్ అన్ని క్షేత్రాలు కూడా ఒకటే అలైన్మెంట్లో ఉంది. మన మహేశ్వర మహా మెగా పిరమిడ్ కూడా అదే అలైన్మెంట్లు. చాలా డెప్త్గా డిజైన్ చేస్తాడు. అన్నిటికంటే అతి ముఖ్యమైనది పత్రిజీ శక్తిస్థల్ ఎలా డిజైన్ చేయాలని ఒక సంవత్సరం తర్జన భర్జనలు పడ్డాం. ఎంతోమంది కన్సల్టెంట్స్ పెట్టాం. చివరకు ఏ కన్సల్టెంట్ ఇవ్వలేకపోయాడు. మా చీఫ్ కన్సల్టెంటే శ్రీరామ్ గోపాల్ గారు ఫైనల్ చేశారు. అద్భుతమైన డిజైన్ అది. ఇప్పుడు కట్టేయడానికి ఎవరైనా కట్టిస్తారు. డిజైన్ దట్ ఈస్ అ బ్రెయిన్ బియాండ్ దిస్ ప్రాజెక్ట్. అది కూడా ఆయన యొక్క బ్రెయిన్ నుంచి పుట్టిందే. చాలా ఈసారి ఈ మాస్టర్ ప్లాన్ కానీ రోడ్స్ నెట్వర్క్ కానీ ప్రతి అకామిడేషన్స్ ఎట్లా చేయాలని ఒక సెల్ ఫోన్లో కూడా ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేసి ఇచ్చాడు. ఈరోజు రాలేకపోయాడు. ఒకసారి గట్టిగా ఆయనకు చప్పట్లతో మనం కృతజ్ఞతలు తెలుపుదాం. నెక్స్ట్ రాంబాబు గారు, వారి గురించి నేను చెప్పవలసిన పని లేదు. డే 1 నుంచి ఉన్న ట్రస్టీ, ఈరోజు ప్రతిష్టాకరమైన శక్తిస్థల్కు ఇన్ఛార్జు. వారి మాటల్లో ఇందాం. మీరు అర్ధగంట మాట్లాడారు సార్. అందరికీ నమస్కారం. నేను చెప్పాలంటే పత్రి సార్ ఈ స్పిరిచువల్ మూమెంట్కి ఆయనే నా గురువు. బిఫోర్ దట్ నేను కమ్యూనిస్ట్ భావాలన్న మనిషిని, టెంపుల్స్కి వెళ్ళేవాడిని కాదు, ఏ పని చేసేవాడిని కాదు. నాకు నమ్మకం ఉండేది, అట్లా వర్క్ చేశాను. నాకు నచ్చిని సార్ చెప్పినట్లు అదే మెయిన్. అనుభవం వచ్చిన తర్వాత, ఆయనతో కలిసిన తర్వాత నేను అన్ని విధాల చాలా హ్యాపీగా ఉన్నాను. అన్ని విషయాల్లో పాల్గొనడం జరిగింది. అంతకుముందు నేను జస్ట్ వర్క్ చేసేవాడిని అంతే, అంతకన్నా ఇంకేం ఉండేది కాదు అదర్ దెన్ దట్. కానీ ఈ మూమెంట్కి వచ్చిన తర్వాత అన్ని విజిటింగ్ ప్లేసెస్ కానివ్వండి, ఏదైనా అన్ని విధాల నాకు ఎడ్యుకేట్ అయ్యాను. అదే నాకు హ్యాపీనెస్. థ్యాంక్ యూ. అర్ధగంట కాలేదు సార్. రాంబాబు గారు ఆ జ్ఞానాన్ని అంతా దాపెట్టుకుంటాడు, మనకి ఇస్తలేడు. బాలకృష్ణ గారి గురించి నేను చెప్పడం బాగుండదు. ఆయన నూరుగుళ్ళ పూజారి, పిఎంసిలో మేనేజింగ్ డైరెక్టర్, హైదరాబాదు ట్రస్ట్లో మేనేజింగ్ ట్రస్టీ, ప్లస్ ఊరూరా క్లాసులు చెప్తాడు. ఈజ్ ఎ మల్టీ డైమెన్షన్ మాస్టర్. అందరికీ నమస్కారం. సో ధ్యాన మహాయాగం మొన్న నేను చెప్పినట్టు ఈ 3-4 ఇయర్స్లో చూసుకుంటే బెస్ట్ క్వాలిటీలో అన్ని కోణాల్లోనూ చాలా అద్భుతంగా జరిగింది. సో ట్రస్టీసు ఎంతో వర్క్ చేశారు, వాళ్ళందరికీ క్లాప్స్ చేసుకుందాం. అట్లాగే సేవా దళాళ్ళు ఎంతో వర్క్ చేశారు, వాళ్ళందరికీ క్లాప్స్ చేసుకుందాం. సో ఎంతోమంది మాస్టర్సు వర్కు, ప్రేమనాథ్ గారు అయితే ఒక 3 months, దామోదర్ రెడ్డి బాగా తిరిగారు, ప్రేమనాథ్ గారు 3 months తిరిగారు. సో ఎంతోమంది వర్క్ చేశారు. సో ఎవరైతే దీనికి సహకరించారో యజ్ఞానికి, యాగానికి, వాళ్ళందరికీ కూడా క్లాప్స్ చేసుకుందాం. కానీ ఫ్రెండ్స్, ఇది కైలాసపురి మనది అనుకుంటేనే ఇక్కడ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. ఏదో హైదరాబాద్ వాళ్ళది, హైదరాబాద్ వాళ్ళు చేస్తారు అనుకుంటే ఏమీ జరగదు. మైండ్ సెట్ ఎట్లా ఉందంటే, మాకున్నాయి ప్రాజెక్టులు ఉన్నాయి, ఆ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, ఈ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, మాకు ఇంపార్టెంటు, మేము కైలాసపూర్ వస్తాం చూస్తాం అనే మైండ్ సెట్లో ఉన్నారు. అంటే ఇది ఒక విహార స్థలం వల్లే కాదు, ఇది అందరూ కలిస్తేనే దీన్ని అద్భుతంగా డెవలప్ చేసుకోగలుగుతాం. ఇది గుర్తుంచుకోండి. ఇక్కడ పత్రిసి శక్తిస్థల్ ఉంది, మహేశ్వర మహాపిరమిడ్ ఉంది. మరి ఇవన్నీ కూడా ఒక మన హోల్ మూమెంట్కి చెందినవి. ఇవన్నీ కూడా పత్రిజీ శక్తిస్థల్ ఇక్కడ ఉందంటేనే హోల్ మూమెంట్కు ఇక్కడ డెవలప్ అయితేనే మిగిలిన మూమెంట్ అంతా కూడా డెవలప్ అవుతుంది. ప్రతి ఒక్కళ్ళు
మీ ప్రాజెక్ట్స్ మీరు చేసుకోండి, అది అవసరమే. అట్ ది సేమ్ టైం మీలో కొంత భాగాన్ని ఇక్కడ డెవలప్ అవ్వాలి అనే థాట్లో మీరు ఉంటేనే అవుతుంది తప్పితే లేనప్పుడు ట్రస్టీస్ దాన్ని మీరు భరించలేరు. ఇప్పుడు ఇదే విధంగా కనుక కొనసాగితే నెక్స్ట్ టైం ధ్యానమహాయాగం ఇంత అద్భుతంగా మేము చేయలేం. ఇది అందరూ కూడా గమనించుకోండి. థ్యాంక్ యూ. మారం శివప్రసాద్ గారు, వారి గురించి మీ అందరికీ తెలుసు. ఎంత మొండిగా ఉంటాడంటే నన్నైతే నిద్రపోనీయడు, భయపెట్టిస్తాడు. అర్థమైందా? నిజంగా కూడా ఆయనకు నేను గౌరవం ఇస్తాను. ప్రతిష్టాకరమైన ప్రాజెక్ట్ ఈరోజు ద్వారకా నివాస్. ద్వారకా నివాస్ ఆ 2 బ్లాక్లు అట్లీస్ట్ మొట్టమొదటి బ్లాక్ కంప్లీట్ చేయాలని. ఎలా ఉంది ద్వారకా నివాస్? అది 75%. ఇంకా ఇంప్రూవ్ చేస్తున్నాం. బాత్రూమ్స్ కానీ ఇంకా ఇంప్రూవ్ చేసి ప్రపంచ స్థాయి లెవెల్లో ఒక 5 స్టార్ లెవెల్లో కొంత తొందరపడి కొన్ని అయినాయి. ఇంకా ఇంప్రూవ్మెంట్ చేసి 5 స్టార్ లెవెల్లో అందులో ఉండాలి. పత్రేజీ గారు ఒక మాట చెప్పేవారు, ఎప్పుడు కూలి మాదిరిగా పని చేయాలి, రాజు మాదిరిగా ఉండాలి. కైలాసపురి సూత్రం అది. అందుకే ఈరోజు నాకు ఎంతమంది చెప్పినా అంత రిచ్ ఫుడ్ పెట్టొద్దంటే ఇంకా రిచ్ ఫుడ్ పెట్టిస్తానని చెప్పాను. అందుకే కాజు వేయించాం, కిస్మిస్ వేయించాం, నెయ్యి పెట్టాం. రాజు మాదిరిగా తినాలి. ద్వారకా నివాస్లో రాజు మాదిరిగా పడుకోవాలి, కూలి మాదిరిగా పనిచేయాలి. అది సూత్రం కైలాసపురిది. మారంగారు మాట. మైత్రేయ బుద్ధుడు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, సదానంద సద్గురువులకు, మహేశ్వర మహాపిరమిడ్కు, పెద్దమ్మాయి పరిణిత 25వ సంవత్సరాన్ని ఫ్రెండ్షిప్ డే అనడం నాకు ఎంతో ఆత్మానందం ఇచ్చింది. ఎందుకంటే పత్రిజీతో నా యొక్క స్నేహం 25 సంవత్సరాలు పూర్తయింది. 1999లో కర్నూలులో, 2000 కర్నూలు, 2001 కర్నూలు, 2002 విజయవాడ, 2003 తిరుపతి, 2004 సికింద్రాబాద్, 2005 కర్నూలు బెంగళూరు, 2006 సిద్ధి, 2007 ప్రతిష్టాకరమైన తిరువణామలై నేను ప్రెసిడెంట్ దానికి, 2008 మళ్ళీ బెంగళూరు, 2009 శ్రీశైలం, అక్కడికి 11 ధ్యానమహా యజ్ఞాలు పూర్తయ్యాయి. 2010 అమరావతి, 2011 విశాఖపట్నం, మరి 2012, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21 సంవత్సరాలు ధ్యానమహా చక్రాలు ఈ కర్తాల్ కైలాసపురం జరిగాయి. 2022, 23, 24 3 సంవత్సరాలు ధ్యానమహా యాగాలు జరిగాయి. 25 ప్రోగ్రామ్స్, 25 ఇయర్స్, 25 అద్భుతాలు. మరి స్నేహం అనే మాట వచ్చినప్పుడు నాకు 5 మంది అద్భుతమైన స్నేహితులు ఉన్నారు. వారు మొట్టమొదటి వారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ, రెండవ వారు నా భార్య చంద్రకుమారి, 48 సంవత్సరాలుగా నాకు తోడు నీడగా నిలిచిన నా శ్రీమతి. గట్టిగా చప్పట్లు కొట్టాలి. మూడవారు మా అన్న చంద్రశేఖర్. 4వ వారు నాకు ధ్యానం నేర్పిన మా మేనల్లుడు ప్రేమనాథ్. 5వ వారు మా ఆత్మీయ మిత్రుడు విజయభాస్కర్ రెడ్డి. పిఎస్ఎస్ఎంకి వెళ్ళి నేను ఒక్కనే సెలెక్ట్ అయినా. గట్టిగా చప్పట్లు కొట్టాను. నేను వాస్తవం చెప్తున్నా. నేను మహేశ్వర మహాపిరమిడ్ ఆధునీకరణ, సుందరీకరణ పూర్తయింది అంటే నేను నా ప్రాణాన్ని వడ్డీ ఆ కార్యక్రమాన్ని పూర్తి చేశానంటే దానికి పత్రిజీ మొదటి కారణం, విజయభాస్కర్ రెడ్డి రెండవ కారణం. ఆ తర్వాత పార్వతి కాన్ఫరెన్స్ హాల్ పూర్తయినప్పుడు నాకు ఫుల్ ఫ్రీడమ్ పత్రిజీ ఇస్తే అది పూర్తి చేయగలిగాను నేను. ఇప్పుడు పత్రిజీ ద్వారకా నివాస్, చాలామంది అభిప్రాయం ఏంటంటే పడుకోవడానికి మంచి పడక, స్నానం చేయడానికి మంచి వాష్రూమ్, టాయిలెట్ కోసం మంచి టాయిలెట్ ఇస్తే చాలు, ఇంత వైభవంగా ఎందుకు చేశారు అని చాలామందికి డౌట్ ఉంది. 1,20,000 ఒక్క బెడ్కి మేము కలెక్ట్ చేస్తే ఒక్క బెడ్కు మాకు అవుతున్న ఖర్చు 2,50,000. 1,20,000కు వారు చెప్పిన అవరేజ్ వస్తువులే వస్తాయి, ఎక్కువ రావు. కానీ విజయభాస్కర్ రెడ్డి గారు అయితేనేమి, శ్రీరామ్ గోపాల్ అయితేనేమి, నేనైతేనేమి, బాలకృష్ణ గారు ఏమనుకున్నామంటే మిగిలిన 50% రామేశ్వరరావు లాంటి మహానుభావుల కాళ్ళు పట్టుకుని తెచ్చుకుని అది అద్భుతంగా వైభవంగా పూర్తి చేద్దాము అని. ఇక్కడ నేను వచ్చిన వాళ్ళు కూడా గెస్టులు ఎంతోమంది
ద్వారకా నివాసులు ఎంతో ఆనందాన్ని పొందారు. ఇంత వైభవం అక్కర్లేస్తారంటే వాళ్ళకు కూడా ఇదే చెప్పడం జరిగింది. అతి తక్కువ డొనేషన్తో అతి ఎక్కువ వైభోగం ఇందాక ఆయన చెప్పాడు. కూలీలాగా పనిచేయాలి, రాజులాగా తినాలి, నిద్రించాలి అని. ఈ మహేశ్వర మహాపిరమిడ్ కాంప్లెక్స్కి వస్తే అద్భుతంగా మహేశ్వర మహాపిరమిడ్ కాంప్లెక్స్లో ధ్యానం చేయాలి. పత్రిజీ శక్తిస్థల్ దర్శించి అక్కడ మరికొంతసేపు ధ్యానం చేయాలి. పార్వతీ కాన్ఫరెన్స్ హాల్లో అద్భుతమైనటువంటి ఇలాంటి మహానుభావుల క్లాసెస్ వినాలి, ఆనందంగా వెళ్ళాలి. ఎందుకు మరి ఒక 500 ఒక డోనర్స్ కాకుండా వచ్చే పిల్గ్రిమ్స్ కూడా ఎవరైనా కానీ ఒక 500 రూపాయలు రెంట్ పెడితే హైదరాబాదులో 2000 రూపాయలు పెట్టేంత వసతి ఎంత ఉందో అంత వసతి ద్వారకా నివాసులు వస్తున్నాం. హైదరాబాద్ నుంచి 100 రూపాయలు ఛార్జీకి ఇచ్చి ఇక్కడికి వచ్చి కైలాసపూర్లో చక్కగా విజిట్ చేసి మహేశ్వర మహాపిరమిడ్ శక్తిస్థల్ దర్శించి అన్నపుణ్యశ్రీ అమృతాహార భవనం 1.5 కోటి ఇచ్చారు మహానుభావులు, ఇద్దరు దంపతులు, నీరజమ్మ విజయభాస్కర్ గారు. అక్కడ అమృతాహారం తీసుకుని పత్రిజీ ద్వారకా నివాసులను నిర్దించాలనేటువంటి ఉదాత్తమైనటువంటి ఐడియాతో చేసిన పని ఇది. మరి ఈ సంవత్సరం 6,10,00,000 దాటి ఖర్చు అవుతే మాకు 4.5 కోటి విరాళాలు వచ్చాయి. 1,60,00,000 డెఫిసిట్ ఉంది. ఇది ఎంతమందికి తెలుసు? చాలామంది అనుకుంటారు ఇంత వైభవంగా చేయాలన్నా అని, కానీ ఇంత వైభవంగా చేయడం వల్లనే ఇంత జనసందోహం వచ్చింది. అది దయచేసి గుర్తుంచుకోండి. మీరు ఈ 1,60,00,000ని మీరు పూర్తి చేసి మీరు ఇంటికి పోయిన తర్వాత అయినా ఇక్కడ మీ జోబులో ఉన్న డబ్బైనా ఇచ్చి ఇంటికి పోయి మనిషికి ఒక 1000 రూపాయలు పంపగలిగితే మా 1,60,00,000 డెఫిసిట్ పూర్తవుతుంది. మాకు మరింత బాగా నెక్స్ట్ ఇయర్ చెయ్యాలి పత్రిజీ ధ్యాన మహాయాగం అనేటువంటి ఉత్సాహం ఉంటుంది. నిన్నంతా మేము నిరుత్సాహపడ్డాం, మనంతా నిరుత్సాహపడ్డాం 1,60,00,000 డెఫిసిట్ని ఎలా పూడ్చుకోవాలని. గత సంవత్సరం శాలరీస్ అయితేనేమి, ఎలక్ట్రిసిటీ అయితేమి, మెయింటెనెన్స్ అయితేమి 2 కోట్ల రూపాయలు అప్పు ఉంది. ఎవరికి తెలుసు ఇవన్నీ? అయినా మేము ఉదాత్తమైనటువంటి ఆలోచనతో 2028 కూడా ప్రధానమంత్రి ఇక్కడికి వచ్చి ఈ ప్రోగ్రామ్ని ప్రపంచ మహిళా దినోత్సవాన్ని చేయాలనేటువంటి ఒక గొప్ప ఆలోచనతో మరి పని చేస్తున్నాం. మీరందరూ మీ దగ్గర ఉన్న డబ్బు ఇచ్చి వెళ్ళండి. ఇంటికి వెళ్ళి ప్రతి ఒక్కరికి 1,000 రూపాయలు పంపించి మా యొక్క లోటును పూడ్చి మరింత అద్భుతంగా వచ్చే సంవత్సరం పత్రిజీ ధ్యానమహాన్ని చేయడానికి తప్పక సహాయ సహకారాలు అందిస్తారని, మీ దగ్గర డబ్బు లేకుంటే ఎవరికైనా చెప్పైనా పంపిస్తారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. నెక్స్ట్ మాధవి నిజంగా సారు లాస్ట్ డేస్లో 1 సంవత్సరం సారెంబడి ఒక నీడ మాదిరిగా ఉండి సారును ఎంత బాగా చూసుకుందో, ఆమె జీవితంలో చేసిన ఒక గొప్ప వర్క్ అనుకోండి, సేవ అనుకోండి, ఆపర్చునిటీ అనుకోండి. తర్వాత పత్రిజీ శక్తిస్థల్ ఈ యొక్క శక్తిస్థల్ నిర్మాణమయ్యే వరకు పట్టు వేడకుండా మొత్తం ఇక్కడి నుంచి రాత్రి ఇక్కడ అస్సాం పోతుంది, గంటలో కలకత్తా పోతుంది బై రోడ్. నిజంగా అద్భుతమైన వర్క్ చేస్తుంది. ఏ సమస్య, క్లిష్ట సమస్య వస్తే నేను ముందున్నానంటది, భయపడదు. చాలా నిజంగా వెరీ గ్రేట్. మాధవి మాటల్లో ఇందాం. పత్రిజీ ధ్యాన మహాయాగానికి సహకరించిన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ ధ్యానులందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు. పత్రి గారు ఈ కైలాసపురిలో సార్ ఎప్పుడు చెప్తూ ఉంటారు, ఎప్పుడు సార్ తోటి 25 సంవత్సరాల నా ప్రయాణంలో సార్ ఎప్పుడు డిస్కస్ చేశారు, ప్రపంచమంతా మనం తిరిగిన డిసెంబర్లో మాత్రము ధ్యాన మహాచక్రాలు, ధ్యాన మహాయాగాలు మనం అందరం కలిసి చేసుకోవాలని. మనకి ఎన్ని ప్రాజెక్ట్స్ ఉన్నా మన ఊళ్ళల్లో పత్రిజీ గారు ఎన్నుకొని పత్రిజీ శక్తిస్థల్ని ఇక్కడ ఏర్పాటు చేయించుకున్నారు, వారే చేయించుకున్నారు. కాబట్టి ప్రతి పిరమిడ్ మాస్టర్ యొక్క బాధ్యత కైలాసపురి డెవలప్మెంట్లో మన వంతు భాగస్వామ్యం తీసుకోవడం, ప్రతి సంవత్సరము ధ్యాన మహాయాగాలు నిర్వహించుకోవడం ప్రతి పిరమిడ్ మాస్టర్ యొక్క బాధ్యత. పత్రి గారు చెప్తుంటారు, తులసిదళం పుస్తకం అందరూ చదివే ఉంటారు, తక్షణ కర్తవ్యం అని. ఎక్కడ ఏ సమస్య వచ్చినా ఆ సమస్యకి నేనున్నానంటూ ముందు నిలబడేవాడే పిరమిడ్ మాస్టర్ అని. సో ఐ నో మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఇందాక సార్ చెప్పినట్టు, మారం గారు ఎక్స్ప్లెయిన్ చేసినట్టు, మనకున్న డెఫిసిట్ని మన పిఎస్ఎస్ఎం మూమెంట్లో ఉన్న మాస్టర్స్ అందరం కలిసి క్లియర్ చేసుకుందాం. నెక్స్ట్ ధ్యాన మహాయజ్ఞాన్ని అద్భుతంగా నిర్వహించుకుంటాం. మనమంతా సత్సంకల్పాలు చేయడమే కాదు, సత్కర్మల్లో కూడా మనం భాగస్వాములు అవ్వాలి. ఆలోచనే కాదు,
కార్యాచరణలో కూడా మనం ఉండాలి. మా డియర్ ఫ్రెండ్స్, సార్తో ఎన్నోసార్లు విన్నాను, సార్ చెప్పిన మాటే నేను మీ ముందు పెడుతున్నాను. దయచేసి ఈ విషయాన్ని అందరూ గ్రహిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. నాకు నిన్న ఎవరో మెసేజ్ పెట్టారు, సార్ ఎప్పుడు కనిపించిన ట్రస్టీలే కనిపిస్తున్నాడా, చైర్మన్తో సహా మీరే ఉంటారా ఎప్పుడు అన్నాడు. ఇప్పుడు ఈ సభాముఖంగా చెప్తున్నాం, పోస్టులన్నీ ఖాళీ, ఎవరైనా రావచ్చు. మళ్ళీ ఆ విమర్శ ఉండకూడదు, పోస్టులన్నీ ఖాళీ. ఏం సార్ ఒక్క సెకండ్ అంటే ఇప్పుడు మీరు నన్ను అనండి, అర సెకండ్ కూడా అవసరం లేదు. కానీ చేసే కెపాసిటీ ఉన్నోళ్ళు దయచేసి చాలామంది ఉన్నారు. ఎవరెవరికైనా ఏ పోస్టులు కావాలన్నా, నిన్న ఎక్కడ వశిష్ఠ గౌతంలో పోట్లాడుతున్నారు సార్ పోస్టులకు అన్నారు. వాళ్ళని ఇక్కడ పంపించండి అబ్బా, అన్ని చైర్మన్ పోస్టులు ఇచ్చేస్తానని చెప్పాను. ముఖ్యంగా వశిష్ఠ గౌతమ్ వారికి చెప్తున్నాను, దయచేసి ఇక్కడ పోస్టులు అన్నీ కాలున్నాయి, రండి. నెక్స్ట్ నిర్మలా మేడం మొదటి ఇన్నింగ్స్ చాలా బాగా ఆడింది. ఈ ల్యాండ్ ఎక్విజిషన్లు ఇట్లా మళ్ళా కొద్దిగా గ్యాప్ ఇచ్చి మరలా వచ్చింది, రెండో ఇన్నింగ్స్ ఆడతని ఇంకా మొదలు పెట్టలేదు, మొదలు పెడుతుంటుంది. వారి మాటల్లో ఇందాం. ఒక్కసారి బ్రహ్మర్షి పత్రిజీకి క్లాప్ కొట్టుకుందామండి. ఒక్కసారి బ్రహ్మర్షి పత్రిజీకి క్లాప్ కొట్టుకుందామండి. పత్రిజీ ఆయన మరి 79లో ఆయన ఏదైతే ఎన్లైటన్మెంట్ జరిగిందో ఆ తర్వాత నుంచి కూడా మనం చూసుకున్నట్లయితే ఆయన మిరాక్లెస్ థాట్ గురించి చెప్తూ వచ్చారో ఆ మిరాక్లెస్ థాట్ యొక్క ఫలితమే బెంగళూరులో పిరమిడ్ కానీ, ఇక్కడ పిరమిడ్ కానీ, ఎన్నో ఊర్లలో పిరమిడ్ కానీ, ప్రపంచవ్యాప్తంగా ఈ పిరమిడ్ సొసైటీస్ వెలిసాయి అంటే పత్రిజీ యొక్క సంకల్ప శక్తి, అంటే మిరాక్లెస్. అది మనందరికీ కూడా నేర్పారు, అది సమృద్ధిగా ఉంది మనందరి దగ్గర. కనుక ఈరోజు మరి లక్ష్మీ సరస్వతి పార్వతి అనేటువంటి కాన్సెప్ట్ను కూడా మనం విన్నాము. మరి ఎక్కడైతే ధ్యానం ఉంటుందో అక్కడైతే వాక్కు సరిగ్గా ఉంటుంది, అక్కడే సంపద సమృద్ధి సరిగ్గా ఉంటుంది. మన వాక్కు ఎలా ఉండాలి అంటే మనకు లోటు లేదు, అబాండెంట్గా మనకు ఆ యొక్క సిరులు కురుస్తున్నాయి. అన్ని రకాలుగా కూడా మనం దీన్ని డెవలప్ చేస్తున్నాం. శక్తి స్థల్ని దాన్ని అద్భుతంగా, ప్రపంచంలో ఎన్నో పిరమిడ్స్ ఉండొచ్చు, కానీ కైలాసపురి ప్రత్యేకత ఏంటి అంటే పత్రిజీ యొక్క శక్తి స్థల్ ఇక్కడ మాత్రమే ఉంది. మనకి లైఫ్ టైంలో దొరికినట్టు అవకాశం అండి ఇది. కనుక మనందరం కలిసి ఈ తోదికంగా శక్తి స్థల్ నిర్మాణానికి పూనుకున్నట్లయితే ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా ఇక్కడికి రావడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా అది పత్రిగారి వాక్కు ఏంటి అంటే అది ఒక షిరిడి లాగా అవుతుంది, ఒక తిరుపతి లాగా అవుతుంది అని చెప్పారు పత్రిగారు. మరి మొన్న 25న చూస్తే అన్నదానం నుంచి మన అన్నపూర్ణేశ్వరి వరకు క్యూ ఉందండి. గ్రౌండ్లో తిరిగి ఎవరిని కూడా నేను విచారించినా కూడా అందరూ అద్భుతంగా ఉన్నాయి అరేంజ్మెంట్స్. అంటే ఇంతమంది వచ్చిన చోట ఇంత అద్భుతమైన అరేంజ్మెంట్స్. నిర్మలా మేడం అందరు ఏమడుగుతున్నారంటే, నిర్మలా మేడంకు అమెరికాలో చాలా కలెక్షన్స్ ఉన్నాయి, వాళ్ళ బ్రదరు సిస్టర్ వన్ ఆఫ్ ద రిచెస్ట్ పర్సన్స్ ఇన్ అమెరికా, కైలాసపురి శక్తిస్థల్ ఎప్పుడు కంప్లీట్ అవుతుందని అడుగుతున్నారు. చరిత్ర అడుగుతలేరు. శక్తి స్థలం నిర్మలా మేడం అనుకుంటే ఏదైనా చేస్తుంది. నేను ఉట్టిగా చెప్తలేను, దయచేసి గట్టిగా చప్పట్లు కొట్టాను. మేడం ఇంకా బ్యాట్ పట్టుకుంది కానీ రన్లు కొట్టడం చేస్తలేదు. ఎందుకో 2026 నవంబర్ వరకు మనము బ్రహ్మాండంగా పూర్తి చేసుకుంటాం. ఇప్పుడే ఆనంద్ని అడిగాను అనమాట, ఎండి ఏది పిఎంసి మనకు ఎంతమంది ఉన్నారయ్యా డేటా అంటే కనీసం 3 మిలియన్లు ఉంటారని చెప్పారు. అంటే 30 లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు అన్ని ఛానల్స్లో కలిపి. అలాంటప్పుడు ఈ 30 లక్షల మంది మరి ఫోన్ మీద ఉన్నారు, కానీ ఫోన్లు వాడక, నెట్ వాడక ఉన్నటువంటి వాళ్ళు 1 కోటి మంది పైనే ఉన్నారు. మనందరం తలుసుకుంటే జరగందంటూ లేదు. మనకు అందరికీ అద్భుతమైన సంకల్ప శక్తి ఇచ్చారు. మనము 2025 అద్భుతంగా చేసుకుంటాం. శక్తిస్థల పనులు కూడా మీరు 6 నెలల్లోనే చూస్తారు ఎంత అద్భుతంగా వేగంగా జరుగుతాయో చూస్తారు. మాట ఇచ్చింది 2026 నవంబర్ 11 లోపల శక్తిస్థల్ 100% కంప్లీట్ చేస్తాను సార్ అని చెప్తారు. గట్టిగా చప్పట్లతో 11 ఇనాగ్రేట్ చేస్తాం. బ్రహ్మర్షి పత్రి గారికి, గురువు గారికి ఇచ్చేసిన సభ్యులందరికీ నమస్కారం అండి. సార్, ఇప్పుడు నా ఎంట్రీ వచ్చేసి ద్వారకా నివాసు పని కోసము నా ఎంట్రీ వచ్చింది. కానీ నా మీద నమ్మకంతో భాస్కర్ రెడ్డి గారు, మారం సారు నాకు ఈ బాధ్యతలు అప్పచెప్పారు. కంప్లీట్ చేస్తామని చెప్పి 2024 అంతా కంప్లీట్ చేద్దాం అనుకున్నాము. కానీ కొన్ని నా పర్సనల్ ఇష్యూస్ నుంచి కూడా చేయలేకపోయాను కొద్దిగా. కానీ ఒక మాట అయితే ఖచ్చితంగా చెప్తాను సార్, ఈ 2025 ఎండింగ్ లోపల ఖచ్చితంగా ఈ బ్లాక్ అనేది మాత్రం కంప్లీట్ చేస్తాము. దానికి నా సాయశక్తుల
నేను పణంగా పెట్టి నేను కంప్లీట్ చేస్తాను. ఈ సభాముఖంగా కూడా మాటిస్తున్నా. ఈసారి భాస్కర్ రెడ్డి గారి ఏదైతే నా మీద నమ్మకం ఉందో అది మాత్రం ఖచ్చితంగా పూర్తి చేస్తాను సార్. థ్యాంక్ యూ సార్. సార్ మీరు 2 కోట్ల రూపాయలు ద్వారకా నివాస్కు 2020లో కలెక్ట్ చేస్తారా? దాని గురించి చెప్పండి. తప్పకుండా కలెక్ట్ చేస్తాను సార్ అన్నారు. ఎంత? 2 కోట్ల రూపాయలు ఖచ్చితంగా నేను కలెక్ట్ చేసి మార్కెటింగ్ కానీ బ్రిడ్జ్ ఫండ్ కానీ ఏదైనా సరే. మారం సార్ ఉన్నారు, మారం సార్ అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తున్నారు ద్వారకా నివాస్ ప్రాజెక్ట్కి. ఆయన గైడ్లైన్స్లో మేము ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తాం సార్ 2025. ఈ మూమెంట్లో మనందరికంటే రవికుమార్ గారికి ఒక ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ ఈ స్థలం ఉందని చెప్పిన వ్యక్తి వాళ్ళ ఫాదర్, వారు ఎక్స్ఎమ్మెల్యే గారు రాజగోపాల్ గారికి ఒకసారి గట్టిగా చప్పట్లతో వారికి మన కృతజ్ఞతలు తెలుపుదాం. 20లో 2 కోట్లు వసూలు చేస్తానంటారు రవికుమార్. అలా చేస్తే డిసెంబర్ 21న వారి దంపతుల కనకాభిషేకం చేస్తారు. లక్ష్మి గారి గురించి చెప్పాలన్నా అవసరం లేదా? వద్దు, నేనేం చెప్పడం బాగుండదు. 24 hours ఆమెకు వేరే యావిగేషన్ లేదు. శాకాహార ర్యాలీలు అంటే ఎంత ప్రేమనో. 20 రాత్రిపూట కూడా ర్యాలీ తీయమంటే తీస్తుంది. నిజంగా శాకాహార ర్యాలీలు కానీ హైదరాబాదులో అంత ధ్యాన భాగ్యనగరం ఆ లెవెల్ తీసుకురావడం కానీ, ఈ సంవత్సరం ఒక్కటి ఇంటింటి తిరిగి 2000 బుక్స్ ఇచ్చింది. వండర్ఫుల్ చేసింది ఇయర్ 2024లో. 2025లో లక్ష్యం హైదరాబాదులో కనీసం 100 గేటెడ్ కమ్యూనిటీస్. అంటే గేటెడ్ కమ్యూనిటీ అంటే ఒక ఊర్లోకి ఉంటుంది. ఇప్పుడు నేను ఉంటున్న గేటెడ్ కమ్యూనిటీలో 5000 మంది ఉంటారు. అట్లా 100 గేటెడ్ కమ్యూనిటీస్ లిస్ట్ రెడీ చేస్తున్నాం. చేసి ప్రతి గేటెడ్ కమ్యూనిటీలో పత్రి గారి ఫోటో ఉండాలి, పిఎస్ఎస్ఎం లోగో ఉండాలి, ధ్యానం చెప్పాలి. ఆ టాస్క్ చెప్పు లక్ష్మి. ముందుగా మన గురువు గారు అయినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి నమస్కరిస్తూ, పత్రిజీ ధ్యాన మహాయాగానికి వచ్చేసిన మీ అందరికీ కూడా నమస్కారం అండి. ఎప్పటికప్పుడు ఒక కొత్త లక్ష్యాన్ని పెట్టుకుంటేనే మనం వర్క్ చేయగలము. లక్ష్యం లేకుండా ఏ పని చేయలేమండి. చేసినా అది పెద్ద సక్సెస్ అవ్వదు. సో 2025 అందరికీ పిఎస్ఎస్ఎం మూమెంట్లో ఒక లక్ష్యం ఏంటి అంటే, దేనికి లోటు ఉన్న కారణం ఎనర్జీ లేకపోవటమే. భూమి మీద ఎన్నో పిరమిడ్లు ఉన్నాయండి. అమావాస్యకి, పౌర్ణానికి, పిరమిడ్ పుట్టినరోజుకి దయచేసి అందరూ 24 గంటల అఖండ ధ్యానం పెట్టుకోండి. ఈ పత్రిజీ ధ్యాన మహాయాగంలో మహేశ్వర మహాపిరమిడ్లో మొట్టమొదటిసారిగా 225 గంటల అఖండ ధ్యానం జరిగిందండి. ఆ అఖండ ధ్యానంలో పాల్గొన్న ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్కి ధన్యవాదాలు. మనం చేసేది చేస్తే మనకు రావాల్సింది వస్తుంది అనేది పత్రిగారి మాట. గురువుగారి మాటను పట్టుకుందాం, ధ్యానం చేద్దాం. ధ్యానం చేస్తే ఆటోమేటిక్గా అన్నీ వస్తాయండి. ధ్యానమే చేయాలి. మనం చేయాల్సింది ధ్యానమే, అంతకు మించింది ఏమీ లేదు. మిగిలినవన్నీ ఆటోమేటిక్గా ఎలా జరుగుతాయో మనం చూడొచ్చు. ధ్యానమే కొదవగా ఉందండి. ఇలా స్టేజీలు పెట్టుకుంటున్నాం, ఫోటోలు పెట్టుకుంటున్నాం, వాట్సాప్లో మెసేజ్లు పెట్టుకుంటున్నాం, నేను అంత చేశాను, నేను ఇంత చేశాను మనం చెప్పుకుంటున్నాం. కానీ చెయ్యాల్సింది ధ్యానం చెయ్యట్లేదు. ధ్యానమే జరగాలి. ఎవరికి వాళ్ళు ప్రశ్నించుకోవాలి. నేను మిమ్మల్ని ప్రశ్నించడమో మీరు నన్ను ప్రశ్నించడమో కాదండి. ఇది ఎవరికి వాళ్ళు ప్రశ్నించుకోవాలి. ఈరోజు నేను ఎన్ని గంటలు ధ్యానం చేశాను, ఈ అమావాస్యకి ఎన్ని గంటలు ధ్యానం చేశాను, ఈ పౌర్ణానికి ఎన్ని గంటలు ధ్యానం చేశాను, నా పిరమిడ్ పుట్టినరోజుకి నేనేం చేశాను, నా ద్వారా 10 మందికి ఒక ప్లాట్ఫామ్ కల్పించానా లేదా ధ్యానం చేయటానికి అని ఎవరికి వాళ్ళు ప్రశ్నించుకోవాల్సిన సమయం. కాబట్టి ధ్యానం చేద్దాం మిత్రులారా, ధ్యానం చేద్దాం. ధ్యానం చేస్తే అన్నీ ఆటోమేటిక్గా జరుగుతాయి. మరి భాస్కర్ రెడ్డి గారు అన్నట్టు ఈసారి 350 రోజులు సిటీలో ప్రచార నిమిత్తమే మేము పెట్టుకున్నాం. ధ్యానభాగ్యనగర్ ఆధ్వర్యంలో డోర్ టు వెళ్ళాలని. దానికి మరి గేటర్ కమ్యూనిటీ అడ్రస్లు కానీ వాళ్ళ పర్మిషన్ కానీ సార్ ఇప్పిస్తానన్నారు. కాబట్టి ఈ సంవత్సరం ఇంకా హైదరాబాద్ని నిజంగా, హైదరాబాద్ అంటే ఓల్డ్ సిటీ అంటారు మామూలుగా, ఓల్డ్ సిటీని రాయల్ సిటీగా చేయటానికి మా ప్రయత్నం మేము చేస్తాం. థ్యాంక్ యూ సార్. జయనారాయణ, మీరు ఈసారి పత్రిజీ చైతన్య రథం 40 రోజులు కొన్ని వందల గ్రామాలు విజిట్ చేశారు. అయితే వచ్చే సంవత్సరం, ఎందుకంటే ఆ చైతన్య రథం 40 రోజులు అన్ని ప్లేసెస్ కవర్ కాలేకపోతుంది కాబట్టి కిషన్ రెడ్డి గారి యొక్క సహాయ సహకారాలతోటి 3 చైతన్య రథాలు తయారు చేసి, ఒకటి ఆంధ్ర ప్రాంతం, ఒకటి రాయలసీమ ప్రాంతం, తెలంగాణ ప్రాంతం, కర్ణాటక, ప్రతి మండల హెడ్ క్వార్టర్కు పత్రిజీ గారి యొక్క చైతన్య రథం పోవాలని ప్రణాళిక తయారు చేస్తున్నాం. ఆ ప్రాజెక్టు వారు డిజైన్ చేస్తున్నారు. ఒక్క నిమిషంలో చెప్పాలి. ఆత్మబంధువులైన
మీ అందరికీ మనందరికీ నమస్కారాలు. మనందరి గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి ధన్యవాదాలు. ఈ యొక్క మండల కాలం చేసామనే కానీ ఒక్కరోజు చేసినట్టు ఫీలింగ్గా ఉంది. మిగతా 40 రోజులు పత్రిజీ నడిపించుకున్నాడు. తర్వాత నేను అన్ని గ్రామాల్లో అన్ని సెంటర్స్ సందర్శించిన తర్వాత సుమారుగా 650 సెంటర్స్ సందర్శించాం. ఎంతమంది ఈ సెంటర్స్లో ప్యూరిటీగా ఉన్నారో, ఎంతమంది అవకాశంగా ఉన్నారో అన్నది నేను తెలుసుకోగలిగాను. తర్వాత ఆధ్యాత్మిక విషయాల్లోకి వస్తే ఎన్నో సొసైటీలు ఉన్నాయి. కొన్ని సొసైటీలు సేవకి అంకితమై ఉంది, కొన్ని సొసైటీలు క్రమశిక్షణకి అంకితమైంది, కొన్ని సొసైటీలు ఒక ప్యూరిటీకి అంకితమైంది, కొన్ని సొసైటీలు భక్తికి అంకితమైంది, కొన్ని సొసైటీలు పబ్లిసిటీకి అంకితమైంది. ఇవన్నీ కలిసిన సొసైటీ ఏదైనా ఉందంటే మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ పత్రిజీ స్థాపించింది. ఇందులో అన్ని రకాల వాళ్ళు అన్ని రకాలుగా దీన్ని తీసుకోవచ్చు. అందులో ఇంత మహాభాగ్యమైన దాంట్లో ఉన్నాం కాబట్టి మనము ఇంత గొప్ప సంస్థలో ఉన్నప్పుడు మనం చేయాల్సిన ధర్మము పుణ్యం అయితే ఒకటి ఉంది. మనం ఇక్కడికి వచ్చింది, భూమి ఎందుకు వచ్చింది, మనము ఉద్ధరించుకుంటూ పుణ్యాలు చేయడానికి. ఇవి పుణ్యం ఎందుకు చేయాలంటే మనం సంపాదించి పుణ్యం చేయాలి. సంపాదించింది ఎక్కడ చేయాలంటే సరైనటువంటి ఆధ్యాత్మిక సొసైటీలోకి ధర్మం చేయాలి. అది మనమందరం కూడా సరైన ఆధ్యాత్మిక సంస్థలో ఉన్నాము. మనం సంపాదించిన దాంట్లో పూర్తిగా ఈ ధ్యాన మహాయాగాలకైతేనేమి, ఈ కైలాసపురి పత్రిజీ శక్తి స్థలకి మనము వెచ్చించడంలో చాలా పుణ్య అందరూ ఉపయోగించుకుందాం. 2025కు నీ యాక్షన్ ప్లాన్ ఏంటంటే అందరిది ఫీడ్బ్యాక్ కావాలి నాకు. తర్వాత అందరికి ఫోన్లు చేసి మా దగ్గర ఫోన్ నెట్వర్క్ ఇస్తాం. ఎలా జరిగింది కాదు, ఎలా ఇంకా నెక్స్ట్ 2025 ఎలా చేసుకుందాం, కైలాసపురిలో ఇంకా ఏమి ఇంప్రూవ్ చేయాలి. ప్లస్ కిషన్ రెడ్డి గారి గట్టిగా చప్పట్లు కొట్టండి సార్. నెక్స్ట్ టైం 3 చైతన్య రథాలు మీరు మంచిగా డిజైన్ చేసి ఇస్తే మొత్తం ఈ 4 ఈ ప్రాంతాలన్నీ తిప్పుదాం. తర్వాత దానికి ఇప్పటి నుంచే ప్రణాళిక రైట్. 1 minute బాల్ వికాస్ మహేశ్వరి చెప్పు. సో డియర్ ఫ్రెండ్స్, మన అద్భుతంగా అందరు మాస్టర్స్ చెప్పారు, ఇంకొత్తగా చెప్పడానికి ఏం లేదు. మొత్తం ఈసారి మొన్న ఎంపీ గారు రావడం కానీ బాల్ వికాస్ యాజ్ రేటెడ్ నెంబర్ 1. ఎందుకంటే భోజనాలు ఎక్కడైనా పెడతారు, అది కాదు. బాల్ వికాస్కు చాలా అద్భుతమైన ఒక ఫీడ్బ్యాక్ వచ్చింది. గట్టిగా మహేశ్వరి మేడం చప్పట్లతో చెప్తారు. ఎస్, సో ఇంత చక్కగా మనం ఇవన్నీ నిర్వహించుకోవడానికి ఒకటే సార్ చైతన్యంతో విజయభాస్కర్ రెడ్డి గారు 100% పనిచేశారు అనడానికి ఒక్కటే అడిగారు ఆయన. స్టార్టింగ్ నుంచి ధ్యాన మహాయాగం అంటే నాకు సజెషన్స్ కావాలి, ఇంకా అద్భుతంగా చేయడానికి నాకు ఏది గ్యాప్ ఉందో అది చెప్పండి, బాగున్నది నాకు చెప్పొద్దు. స్కెడ్యూల్ పెట్టి ఎలా ఉంది అంటే అన్న ఇది అంటే నాకు ఇంకా బాగుందొద్దు, బాలేంది చెప్పండి. ఒక లీడర్ ఎప్పుడు ద బెస్ట్ ఇవ్వాలనుకున్నప్పుడు ఎక్కడ లూప్ హోల్స్ ఉన్నాయో, ఎక్కడ గ్యాప్స్ ఉన్నాయో దాన్ని సరి చేసుకోవడానికే మాట్లాడతారు. అది 100% అన్న నిజంగా ఒక పెద్దన్నగా ఉండి పూర్తిగా ఈ యాగాన్ని ముందు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వద్దు, భోజనం కాంప్రమైజ్ అవ్వద్దు, ఏ ఫెసిలిటీ కాంప్రమైజ్ అవ్వద్దని ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చారు. అందుకనే మేము బాగా చేయగలిగామన్నా. అలాగే ఎంపీ గారు ఒకటే అన్నారు, అన్ని వింగ్స్ అన్నీ చేస్తారు ఆయన. అలా నేను బాల వికాస్లో చూపిస్తూ ఉంటే టెంపరీ సెటప్ అంటే ఆయన నమ్మలేకపోయారు. అంటే మన ఎక్సలెన్స్ అంత పెరిగింది, ఏది చేసినా ద బెస్ట్ మనం ఇవ్వగలిగాము. దానికి హైదరాబాద్ పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్కి మన అందరం కూడా ఎంతో కృతజ్ఞత ఉండి సహకారం అందిస్తే 2025లో నిజంగా అన్ని ప్రాజెక్ట్స్ నేను అనుకొని చేసుకెళ్ళాలి. థ్యాంక్ యూ సో మచ్. సురేష్ గారిది 1 minute. నిజంగా అద్భుతమైన వర్క్ చేశారు వారు. అందరికీ నమస్కారం. మరి గత 2012 నుంచి కైలాసపురి క్షేత్రంలో జరిగేటువంటి ప్రపంచ మహాసభలు కానీ, ధ్యాన మహాచక్రాలు, పత్రిజీ మహాయాగాలు, మరి ఇంత అద్భుతంగా సర్వీస్ చేసుకోవడానికి మాకు గొప్ప అవకాశం ఈ మూమెంట్లో దొరకడం అనేది మా జీవితం యొక్క పరమార్థం. మరి రాబోయే రోజుల్లో కూడా అందరం సమిష్టిగా ఏదైనా ఇన్ని యాగాలు సక్సెస్ అవుతున్నాయంటే ఇది ప్రతి ఒక్కరి కాంట్రిబ్యూషన్. ఇది ఎవరో ట్రస్ట్ వాళ్ళు చేశారా ఇంకొకరు చేశారని కాదు. నేను మాత్రం సేవ నమ్మాను గురువుగారిని చూసి. ఆఖరి శ్వాస వరకు కూడా మూమెంట్లో సేవ చేస్తూనే ఉంటాను. ఇదే నా పరమార్థం. ప్రతి ఒక్కరు కూడా ఆ సేవాభావాన్ని గ్రహించి ఈ పిఎస్ఎం మూమెంట్ని, ఈ యాగాల్ని అద్భుతంగా ప్రపంచంలో మరి చరిత్రలో నిలిచిపోయేలాగా ఉండాలని చెప్పేసి ఆకాంక్షిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. కృష్ణారెడ్డి గారు ధ్యాన భాగ్యనగరం ట్రస్ట్ అంటే సపరేట్ కాదు, ఇందులో భాగమే. పత్రిజీ గారు ఏంటంటే వాళ్ళకు ఒక బాధ్యత డైరెక్ట్ ఉండాలన్న ఉద్దేశంతో హైదరాబాద్ సిటీ ఇన్ఛార్జ్ ఆ ధ్యాన భాగ్యనగరం చైర్మన్ కృష్ణారెడ్డి గారు ముందుకు తక్కువ ఉంటాడు, వెనక ఎన్నో సలహాలు ఇస్తుంటాడు.
మాకు ఈ ధ్యానమాయకంలో వారి పాత్ర ఎంతో ఉంది. వారి మాటల్లో అందరికీ నమస్కారం అండి. సారు వెళ్ళిన తర్వాత అందరికీ ఒక సందేహం ఉండే, అంటే ఎలా చేస్తారు ఈ ట్రస్ట్, ఈ దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్తారు ప్రతి ధ్యానమయ యజ్ఞాన్ని అనుకోండి ఈ ట్రస్ట్ని. కానీ మాకు సార్ వెళ్తూ మాత్రం ఒక మంచి లీడర్ని ఇచ్చి వెళ్ళాడు, అది భాస్కర్ రెడ్డి గారు. అంటే నేనేదో గొప్పగా చెప్పడం లేదు, ఆయన చూశాను నేను ఈ 2 సంవత్సరాలు. ప్రతి ఒక్కరిని కలుపుకొని పోయే తత్వం చాలా ఉంది. ఆ హ్యాట్స్ ఆఫ్ అన్న. ఎందుకంటే మేము కూడా చూస్తాం, మాకు కూడా ఏదైనా కోపం వచ్చినప్పుడు ఆయన ఎంతే అంటాం, అన్నకేమని చెప్తే ఉండబ్బా అందరు కావాలి మనకి, అందరితో కలిసి చేద్దాం, చాలా గొప్ప విషయం అన్నది. అది మా హైదరాబాద్కి వచ్చిన వరం అనుకోవాలి భాస్కర్ రెడ్డి గారు మన ట్రస్ట్కి రావడం. ఎందుకంటే ప్రతి ఒక్కరిని చూస్తున్నా నేను, అందరినీ కలుపుకొని పోదామంటాడు, అందరు కలిసి పని చేద్దామంటాడు, సలహాలు తీసుకుంటాడు. కానీ ఆయన చేస్తాడు, కానీ మాత్రం కానీ ఓ లీడర్షిప్ అది చాలామంది రాదు. అది ఆ ఓపికే ఆ సహనం చాలా ఇచ్చారు పత్రి గారు. తర్వాత మళ్ళీ మిమ్మల్ని నేను చూస్తున్నాను, ఇంత కలుపుగోలుగా తీసుకెళ్ళడం ముందుకు. ఏదైనా ఒక టీం, ఒక వ్యవస్థ ముందుకు వెళ్ళాలనుకున్నా, 4 కాలాల పాటు నిలవాలనుకున్నా ఒక మంచి క్వాలిటీ ఉన్న రథసారథి కావాలా. ఆ రథసారథి మా భాస్కర్ రెడ్డి గారు. మేము ఎన్నంటూ ఉంటామన్నా, మీరు ఏ చెప్తా చేస్తూ ఉంటాం. ఓకే థ్యాంక్ యూ. ఈ ధ్యాన మహాయాగంలో అద్భుతంగా జరిగిందన్న సంతోషం దాదాపుగా ఉన్నట్టు. ఇంకొక అతి ముఖ్యమైన సంతోషం ఏంటంటే మా రాజేష్ పూలకు ముక్కు మీద కోపం కాబట్టి ఈసారి ఆయనకు స్టేజ్ మీద పెట్టాం. ఈ పరీక్ష పాస్ అవుతాడా కాదా, ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ మరి ఇంత పెద్ద యాగం వారు ఎలా చేస్తారు, సెకండ్ లైన్ డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఇంకెవరినో అడిగాను, ఆయన రానన్నాడు. ఇంకెవరొద్దు, చలో రాజేష్ పూల కోపం కదా, ఆయనతోటే యాగం చెప్పిస్తాం. దాదాపు 95 మార్కులు వచ్చాయి వారికి. గట్టిగా చప్పట్లు కొడదాం. ఏదో 1-2 సందర్భాల్లో అటు ఇటు నేను మైక్ ఇచ్చినప్పుడు చెప్పాను, అయ్యా స్వామి నువ్వు మైక్ మొత్తం నీ కంట్రోల్ ఉంటుంది, ఎవరిని ఏమనొద్దు, ఒక రోజంతా టైం అయినా సరే అను, చేసేది చెయ్యి. అద్భుతంగా వర్క్ చేశాడు, ఐఎమ్ ఫుల్లీ సాటిస్ఫైడ్. థ్యాంక్ యూ సార్, ఆ విశ్వాసం నాపై ఉంచినందుకు. నా కోపం అయితే వాస్తవమే, కాకపోతే ఎదుటి వ్యక్తి ఏదైతే అంటే నాకు పద్ధతి అంటే ఇష్టం, చాలా ఇష్టం. సిస్టమ్ అనేది చాలా ఇష్టం. సిస్టమ్ పాటించే వ్యక్తిని, సిస్టానికి వ్యతిరేకంగా ఎవరున్నా వాళ్ళని ఖండించే బాధ్యత కూడా నాదే అనే ఉద్దేశంతో ఖచ్చితంగా ఖండిస్తాను. కానీ నాకు ఈ అవకాశం నిజంగా కత్తి మీద సాము లాంటిది. ఎవరిని ఏమనలేను, అందరు మన వాళ్ళే దగ్గర తీసుకోవాలి, వాళ్ళు చేయాలి. దాని తర్వాత వీళ్ళని 1 గంట తర్వాత మనం ఇద్దామని చెప్పి మళ్ళీ మేము మాట్లాడుకోవాలి. అంటే ఆ విధంగా ఎవ్వరు కూడా ఎలాంటి ఇబ్బంది పడకుండా ఇక్కడ స్టేజ్ మేనేజ్మెంట్కు సహకరించిన ప్రతి ఒక్క ధ్యానికి సమయం కొంచెం తక్కువ దొరకవచ్చు, ఆ షెడ్యూల్ ప్రకారం వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఎక్కడెక్కడైతే కొంచెం ఎక్కువ సబ్జెక్టు ఇవ్వాలనుకుంటున్నారో, ఎక్కువ వాళ్ళ ప్రాంతాల గురించి తెలియాలని అనుకుంటున్నారో వాళ్ళకు మాత్రం వీళ్ళకి తెలియకుండానే 5-10 నిమిషాలు ఎక్కువ ఇవ్వడం కూడా జరిగింది. ఎక్కడైతే వాళ్ళు తక్కువ మంది రావడానికి ఈ స్టేజ్ పై ఉన్నారో అక్కడ ఆటోమేటిక్గా వాళ్ళకి తెలియకుండానే 5-10 నిమిషాలు తక్కువ ఇవ్వడం కూడా జరిగింది. ఆ షెడ్యూల్ అంతా మా చేతిలో ఉండే. కానీ ఏదేమైనా నా పైన ఇంత నమ్మకం పెట్టి ఈ అవకాశం ఇచ్చినందుకు నేను నిజంగా సంతోషపడుతున్నాను. ఏ కార్యమైనా కానీ మన వెనుక ఒక గొప్ప వ్యక్తి, ఒక పాజిటివ్ థాట్ ఉన్న వ్యక్తి మనకి ఏదైనా పని పురమాయించినట్లయితే ఖచ్చితంగా వాళ్ళ థాట్ ప్రకారం మన థాట్లో పనిచేసి ఖచ్చితంగా వర్క్ సక్సెస్ అవుతుందని చెప్పి నేను అనుభవపూర్వకంగా ఈ ధ్యానమాయాగంలో ఈరోజు ఇంత ఆనందంగా ఉన్నానంటే అందరు మీ చలవ, ట్రస్ట్ వాళ్ళ చలవ. నన్ను చాలా కోపిస్తున్నాను అందరూ అంటారు, కానీ నేను నిజంగా కోపిస్తాను కాదండి, ఎప్పుడు నవ్వుతూనే ఉంటాను నేను. థ్యాంక్ యూ వెరీ మచ్. రియల్లీ చాలా హ్యాపీ. అలానే ధ్యాన భాగ్య ట్రస్ట్ కూడా వారు వెన్నెంక, ఎందుకంటే ప్రతి ప్రోగ్రామ్ డిజైన్ చేస్తాడు, అద్భుతంగా వర్క్ చేస్తాడు మా పూల. దానితో పాటు చంద్రశేఖర్ కూడా కొద్దిగా కోపమే. ఈసారి ఆయన కూడా కోపం ఖతమైపోయింది. అంటే నేను చెప్పాను, అయ్యా నాకు సింగిల్ కాంప్లైంట్ రాకూడదు, కాంప్లైంట్ వస్తే నెక్స్ట్ టైం కట్. బట్ ఈసారి చంద్రశేఖర్ గురించి ఎవ్వరు నాకు ఒక మాట చెప్పలేదు నిజంగా. ఎందుకంటే ఆయన అకామిడేషన్ చాలా కష్టమైన పని, అందరికీ మంచి బెడ్ ఇవ్వాలి, ఇంకేదో కార్నర్ బెడ్ ఇవ్వాలంటాడు, మెత్త సరిగా లేదంటాడు, పరుపు సరిగా లేదంటాడు. కాబట్టి ఆయన కోపం రావడంలో తప్పులేదు, బట్ అద్భుతంగా అకామిడేషన్ వర్క్ చేశాడు. థ్యాంక్ యూ అండి ఈ అవకాశం ఇచ్చినందుకు. 2008 నుంచి ఇక్కడ
పత్రిక గారు అవకాశం ఇచ్చారు ఈ గ్రౌండ్లో. ఒక అటవీ ఏం లేదు, అప్పుడు జీరో. అక్కడి నుంచి ఈ రోజు వరకు ఈ స్టేజ్ మీద పనిచేస్తున్నామంటే పత్రిక గారి ఆశీస్సులే మాకు. తర్వాత ఆ రోజున్న గోగినేని సురేష్ గారు ఎప్పుడు సపోర్ట్ చేసేవాళ్ళు మాకు. తర్వాత ఇప్పుడు భాస్కర్ రెడ్డి సార్, మేము ఎప్పుడు కూడా మేము ఏది చెప్పినా మేము చేయడానికి సిద్ధం సార్. ఇన్ని రోజులు మేము ఇది చేస్తాం అది చేస్తామని చెప్తున్నాము, ఇక్కడి నుంచి మేము అలా చెప్పదలుచుకోలేదు. మీరు ఏం చెప్తారో చెప్పండి, మేము అది చేయడానికి సిద్ధంగా ఉన్నాం అంతే. ఎందుకంటే టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, రకరకాల ఇష్యూస్ ఉండొచ్చు. మాకేదో చెయ్యాలి, పత్రికారు చెప్పారు మాకు ఇది చెయ్యాలి అని చెప్పేసి ఒక ఆలోచన జోష్ ఉంటుంది కామన్గా. కానీ అక్కడ ఉన్న వాస్తవాలకి కొన్ని ఇబ్బందులు ఉంటాయి కాబట్టి మరి వారు ఎందుకు ఇది చేస్తున్నారో తెలీదు. అయినా కానీ భాస్కర్ రెడ్డి సార్ ఏది చెప్పినా కానీ మేము చేయడానికి ఈ రోజుకి మాటిస్తున్నాను నేను. మాకు ఈ అవకాశం ఇంత అద్భుతంగా ఇన్ని సంవత్సరాల నుంచి 12 సంవత్సరాలుగా ఇక్కడ ఈ ప్లాట్ఫామ్ మీద ఈ గ్రౌండ్లో వర్క్ చేస్తున్నామంటే ప్రతి ఒక్కరూ ఇక్కడ సాంబశివరావు రాంబాబు గారు అండ్ శ్రీరామ్ గారిని ప్రత్యేకంగా చెప్పాలి. ఆయన్ని తట్టుకోవడం మామూలు కష్టం కాదు, కానీ ఆయన్ని తట్టుకొని మేము పనిచేస్తున్నామంటే చాలా వండర్ఫుల్. మాకు చాలా ఇదనమాట. మరి దామోదర్ గారు, అట్లా మా అందరి టీం గ్రౌండ్ వర్క్లో సురేష్ బాబు గారు, నరసింహులు గారు, అంటే మేము అందరం కూడా 3 నెలల నుంచే ఇక్కడ వర్క్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. దాని వెనకాల కష్టం ఎవరికి తెలియదు. ఈ 10 రోజులే చూస్తారు కానీ దీని వెనకాల ఎన్ని ఆలోచనలు ఉంటాయి, ఎంత ఇది చేస్తే ఇంతమందికి మనము అకామిడేట్ చేయటం కానీ, వచ్చిన వాళ్ళని రిసీవ్ చేసుకోవడం, భోజనాల దగ్గర కానీ ప్రతి ఒక్కటి మనము ఆ ప్లానింగ్లో చేసుకుంటూ మార్పులు ఇన్ని సంవత్సరాల్లో ఈసారి నేను గమనించింది ప్రతి ఒక్కరి దగ్గర నుంచి కూడా ఒక వండర్ఫుల్ పాజిటివ్ మాట వచ్చింది. అకామిడేషన్స్ దగ్గర కానీ, అరేంజ్మెంట్స్ దగ్గర కానీ, భోజనాల దగ్గర కానీ ప్రతి దగ్గర కూడా 100కి 100% మార్క్స్ ఇచ్చారు. ఆ క్రెడిట్ అంతా కూడా గోస్ టు ట్రస్ట్. ఆ ట్రస్ట్ సభ్యులు భాస్కర్ రెడ్డి గారు కానీ, శ్రీరామ్ గారు కానీ, ప్రతి ఒక్కరు, మన మారం సారు, అట్లా ప్రతి ఒక్కరూ కూడా అందరు ఆలోచనలు కలిపి ఇక్కడ పనిచేయడం జరిగింది. ఎస్పెషల్లీ ఇంకొక క్యాండిడేట్ మాధవి మేడంని కూడా మేము అంత హ్యాండిల్ చేసుకుంటున్నామంటే ఇప్పుడే చెప్పారు ఇందాక స్టేజ్ మీద ఫ్రెండ్షిప్. ఆ ఫ్రెండ్షిప్పే మా అందరినీ ఇక్కడ ఏకతాటి మీద నిలబెట్టి పనిచేస్తుంది. అది థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మేము ఎప్పుడైనా కానీ మీకు సిద్ధంగా ఉన్నాం సార్. మీకు మీరు ఏం చెప్పినా కానీ మేము పనిచేయడానికి. మాణిక్యం గారు, ఈ ట్రస్ట్లో నన్ను మెంబర్గా తీసుకొని నేను 2004 నుంచి ఇందులోకి వచ్చాను. ఈసారి నాకు ట్రస్ట్లో అవకాశం ఇచ్చి మళ్ళీ ఇక్కడ 11 రోజుల సేవ చేయడానికి అవకాశం ఇచ్చాను. నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఇటువంటి పనులు ఎన్నైనా ముందుకు వెళ్తానని అన్నదానంకు ఇన్ఛార్జ్గా, క్యాంటీన్ ఇన్ఛార్జ్గా ఇచ్చారు. దాన్ని నేను సద్వినియోగంగా విజయవంతంగా చేశానని నేను అనుకుంటాను. ఇక ట్రస్ట్ వాళ్ళు దాని గురించి చెప్పాలి. పర్ఫెక్ట్ చేశారు సార్. స్టోర్ ఇన్ఛార్జ్ ఉండే పక్కాగా ఇచ్చాడు. చాలా జాగ్రత్తగా వేస్ట్ కాకుండా చేశారు. మాణిక్యం గారికి ఒకసారి చప్పట్లు కొడదాం. మా నాగరాజు గారు ఇప్పుడు వారు రిటైర్ అయ్యారు, అవునా? అవును సార్. ఇక మాట ఇచ్చాడు, హైదరాబాదు లేకుంటే కైలాసపురి సార్, రెండో పని చెయ్యను, కైలాసపురిలో మ్యాక్సిమం టైం ఇస్తానని కూడా మాట ఇచ్చాడు. ఈ సంవత్సరం మరి ఇంపార్టెంట్ కీ రోల్లో పెట్టబోతున్నాం. మాట ఈ స్వామి. తప్పకుండా సార్, మీరు ఏది చెప్తే అది చేయడానికి సిద్ధంగా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. రాజశేఖర్ గారు, ఈ ట్రస్ట్లో భాగ్యనగర్ ట్రస్ట్ అతి ముఖ్యమైన వ్యక్తి, అందరినీ సమన్వయం చేస్తాడు. చాలా ఆయన కూడా నాలేక రియల్ ఎస్టేట్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తే. వారి మాటల్లో ఇందాం. అందరికీ నమస్కారం అండి. నా పేరు రాజశేఖర్. నేను 2001లో మన మూమెంట్లో ఉన్నాను. ఆ రోజు నుంచి నేను పత్రి సార్ దగ్గర నేర్చుకుంది ఒకటే, ఏది చెప్పినా దానికి ఓకే అనడమే నా పని, ఓకేని దాన్ని చేయడమే. కాబట్టి ఇప్పుడు ఉన్న భాస్కర్ రెడ్డి సార్ కానీ, మా భాగ్యనగర్ చైర్మన్ కృష్ణారెడ్డి సాబ్ కానీ, ఎవరు ఏది చెప్పినా ఎప్పుడు ఓకే అనడమే నాది. నేను ఓకే అని అన్ని పనులు చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ. చివరగా ఈ కార్యక్రమాలు మినిట్ టు మినిట్ ప్రోగ్రాం రూపకల్పనకు దాదాపు 2 నెలల నుంచి వర్క్ చేశాం. ఏ గురువుని పిలవాలి, ఆయన బ్యాక్గ్రౌండ్ చూడాలి, ఏమైనా కాంట్రవర్సీ ఉందా, ఆయనకు వ్యూస్ ఎన్ని ఉంటాయి, ఏ ప్రోగ్రాం పెట్టాలి, అట్లా ఒక పరీక్ష ఎగ్జామ్ ప్రిపేర్ అయినట్టుగా ఆల్మోస్ట్ ఆల్ వారానికి 3 రోజులు లంచ్ బాక్స్ తీసుకొని పోయి పిఎంసి ఆఫీస్లో కూర్చొని ఎన్నిసార్లు వాళ్ళని కోపడి తిట్టి
చేసినందుకే, ఆ బ్యాక్ వర్క్ చేసినందుకే ఈరోజు ఇంత సక్సెస్ఫుల్గా ఒక ప్రోగ్రామ్ షీట్ ఇస్తే కంప్లీట్ చేశారు. దాదాపుగా 98% మాకు వచ్చిన అప్లికేషన్స్ అందరితో మాట్లాడిచ్చాను. అడగని వారే ఎవరైనా మిస్ అయి ఉంటారు తప్ప అందులో ఫుల్ ఎవరు అడుగుతలకు మైకుగా వద్దు అనే వరకు ఇచ్చి అందరినీ కాంపెన్సేట్ చేసి అందరికీ అవకాశం ఇచ్చాం. అందులో ముఖ్యంగా ఆనంద్ పాత్ర బాగా పోషించాడు. చివర ఒకసారి ఆనంద్ కూడా మనకు కొద్దిగా తెలుపుతాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది నా బాధ్యత. పత్రి సార్ ఉన్నప్పటి నుంచి అందరం మనం కలిసి పనిచేస్తున్నాం. దిస్ ఈజ్ మన ఫ్యామిలీ, ఇది మన రెస్పాన్సిబిలిటీ. ఈసారి ఎన్నో కారణాల వల్ల నేను ఏ డిపార్ట్మెంట్లో లేనో ఆ డిపార్ట్మెంట్ పనులన్నీ కూడా నేను చేయాల్సి వచ్చింది. నేను చేశాను, దిగ్విజయంగా చేశాను. బికాజ్ ఆఫ్ యూ. మీరు లేకపోతే కనుక ఆ సపోర్ట్ లేకపోతే మనం చేయడం చాలా ఇబ్బంది, అది టెక్నికల్గా కూడా. సో నెక్స్ట్ ఇయర్ వర్క్ మేము జనవరి నుంచే మొదలు పెడతాము. ఈసారి చాలా 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 అద్భుతంగా ఒక కన్నుల పండుగగా 2025ను ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ లైఫ్లో గుర్తుపెట్టుకునేలాగా ప్రతి ఫ్రేమ్లోనూ దాన్ని జాగ్రత్త తీసుకొని చాలా అద్భుతంగా చేస్తాం. అండ్ ఒక్కసారి ఈ కెమెరామెన్స్ అందరికీ కింద మీకు స్టేజ్ కనబడుతుంది. ఈ స్టేజ్ కింద ఒక వ్యవస్థ పనిచేస్తుంది. ఆ వ్యవస్థ కింద గట్టిగా చప్పట్లు కొడదాం. యుద్ధాలు చేసినప్పుడు కింద సైనికులు పోతారు, అట్లా పిఎంసి మొత్తం వ్యవస్థ అంతా ఈ స్టేజ్ కింద ఉంది. ఆ స్టేజ్ కింద ఉన్న ఎడిటర్లకు, ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్స్కు, బంకర్లు ఇవి, ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్లకు, టెక్నికల్ టీమ్కి, సిటీఓ, డిజిటల్ లైబ్రరీ అండ్ ప్రతి పర్సన్ ఎంత కేర్ తీసుకున్నారో. ఒక 60 మంది పిఎంసి ఎంప్లాయీస్, అక్కడ 20 మంది ఉంటే 60 మంది పిఎంసి ఎంప్లాయీస్ డే అండ్ నైట్ ఇక్కడ వర్క్ చేస్తున్నారు. గట్టిగా చప్పట్లు కొడదాం పిఎంసి స్టాఫ్కి. అండ్ ముఖ్యంగా దాట్ల హనుమంతరాజు గారు, ఆల్ పిఎంసి డైరెక్టర్స్, వారందరి యొక్క విశేషమైనటువంటి వర్క్ ఎంతో ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ అవకాశం ఇచ్చినందుకు. అందరూ ధ్యానులు ఏమడుగుతున్నారంటే పిఎంసి 2025లో ఇంకా క్వాలిటీగా ఉండాలి, ఇంకా అద్భుతమైన ప్రోగ్రామ్ చేయాలి, ఇంకా ఇన్నోవేటివ్గా చేయాలి, చూపించింది చూపించకుండా ఇంకా ఎలా ప్రణాళికలు తయారు చేస్తారో మీకు జనవరి టైం ఇస్తున్నాం. ఎందుకంటే మాకు కూడా హక్కు ఉంది. పిఎంసీని అడగొచ్చు కదా మనం అందరి తరఫున. అలా సొంతం కాదు ఇది, పిఎంసీ ఆనంద్ సొంతం కాదు తెలుసా, మనది పిఎంసీ. ఏం కిషన్ రెడ్డి సార్ మనదా? కాబట్టి నేను ఎవ్రీ 3 monthsకు ఒక గ్రూప్ తయారు చేస్తున్నా, పిఎంసీని క్వశ్చన్ చేపిస్తా. అర్థమైందా? క్వాలిటీ ఇంప్రూవ్ చేయాలి, ఇన్నోవేటివ్గా చేయాలి. నేను మాటిస్తున్నాను స్టేజ్ తరఫున. TV9 మోస్ట్ సక్సెస్ఫుల్ ఆర్గనైజేషన్. రామేశ్వరరావు గారు తీసుకున్న రోజు 2 ఛానల్స్, ఇవాళ 9 ఛానల్స్, 8,000 కోట్ల వాల్యుయేషన్, 25 కోట్ల సబ్స్క్రైబర్స్, ఇండియాస్ నెంబర్ 1 ఛానల్. నెంబర్ 2కు నెంబర్ 1కి ఎంతో గ్యాప్ ఉంది. ఆ ఛానల్ డిజైన్ చేసిన వ్యక్తి మేనేజింగ్ డైరెక్టర్ ఢిల్లీలో ఉంటాడు. తీసుకుపోయి కల్పిస్తాను. కొద్దిగా మీరు మా మాటినండి. మాకు టీవీలో మీ అంత నాలెడ్జ్ లేకపోయినా మేనేజ్మెంట్లో మీకంటే కొద్దిగా ఎక్కువ తెలుసు. కొద్దిగా కాదు, భాస్కర్ రెడ్డి సార్కి ఆయన ప్రతి ప్రోగ్రాంలో మేము షెడ్యూల్ తయారు చేసేటప్పుడు చూస్తాం. ఈ మినిట్ నుంచి ఈ మినిట్ పోయే లోపల మధ్యలో పత్రి సారథి 1 minute రీల్ రావాలంటారు. ఈ స్లాట్లో గ్యాప్ వచ్చే లోపల 3 నిమిషాలు పత్రి సారథి స్లాట్ రావాలా అంటారు. మీకు తెలియకపోవడం వెళ్ళలేదు సార్, అందరికీ తెలుసు. బట్ ఒక విషయం అయితే నేను చెప్తానండి, పత్రి సార్ ఏం చెబితే అది ఇంతవరకు చేసుకుంటూ వచ్చాం. సో ఇప్పుడు ఆ స్థానంలో భాస్కర్ రెడ్డి సారు ఎంతో చక్కగా గైడ్ చేస్తున్నారు. నిజంగా పిఎంసి ఛానల్కి లాస్ట్ టైం TV9కి తీసుకెళ్ళి అక్కడున్న మేనేజ్మెంట్ అందరినీ కల్పించి ఎంతో దాని వెనకాల వర్క్ చేస్తున్నారు. నాయన మీడియా కంటే మాకందరికంటే కూడా మీడియా గురించి మీకు మాత్రమే బాగా తెలుసు సార్. అండ్ ఫైనల్గా ఒకటి చెప్పగలను నేను, ఆనంద్ అనేటోడు వాడి మాటలు మాట్లాడవు, వాడి పనులు మాత్రమే మాట్లాడతాయి. 2025 చూస్తుంది. మనం కూడా ధ్యానం అందరికీ ఈ సభా వేదికగా చెప్తున్నాను, పిఎంసీని ఇంకొక ఆలోచన చూడకండి. వాళ్ళు వ్యక్తులు, ఎవడు పర్ఫెక్ట్ గాడు. పత్రిక గారు చెప్పేవారు ఒకసారి ఎవరో ఎంప్లాయీ ఉండే, ఆయన తీసేసేయాలని చెప్పి అందరు ట్రస్టీస్ కలిసిపోయినాం. పోతే నవ్విండు, విజయభాస్కర్ రెడ్డి నువ్వు కూడా వీళ్ళు ఎంబడి వచ్చినావంటే సార్ నేను ఆయన తీయమని రాలేదు, వాళ్ళు ఎంట వచ్చిన ఖాళీ అని అన్నాడు. వెరీ గుడ్ అన్నాడు. అందరు మంచోళ్ళు అయితే ఈ ధ్యానం అవసరం లేదు, ఈ వ్యవస్థనే అవసరం లేదు. అది జ్ఞాపకం పెట్టుకోండి, అండర్లైన్. ఇఫ్ ఎవ్రీబడి ఈజ్ పర్ఫెక్ట్ ఇంక ఇవన్నీ ఎందుకు, మంచోళ్ళకి ఎందుకు ధ్యానం చెప్తారు? కాబట్టి
తెలిసి తెలియక ఎన్నో చేస్తుంటారు, ఎన్నో ఉంటాయి. అది కరెక్ట్ చేసుకోవడానికే ఈ ధ్యానము, ఈ యాగము ఇవన్నీ. దయచేసి వారిని మనం బృందాన్ని, వారికి పిఎంసిని ఫుల్ సపోర్ట్ చేయాలి. మరొకసారి చెప్తున్నాను, పిఎస్ఎస్ఎం ప్రపంచ స్థాయికి వెళ్ళాలన్నా, ధ్యాన జగత్ కావాలన్నా, శాకాహార జగత్ కావాలన్నా, పిరమిడ్ జగత్ కావాలన్నా మీరు లక్ష్య చెప్పండి. పిఎంసి ఈజ్ అ మస్ట్. వితౌట్ పిఎంసి టెక్నికల్లీ నాట్ పాసిబుల్. ఎవరు ఏమనుకున్నా ఆ వ్యక్తులు ఆనంది చెడ్డోడు మంచోడిగా తర్వాత అది ఎవరి వ్యూలాలు ఉంటుంది తప్ప దయచేసి పిఎంసి సంస్థను ఏమనకండి. ఎందుకంటే అది కర్మ కొనుక్కోవాల్సి వస్తుంది. దయచేసి పిఎంసిని ఎంకరేజ్ చేద్దాం. వారిని ఇంకా ఏం కావాలనో ఎవ్రీ క్వార్టర్లీ ఓ మీటింగ్ పెడదాం, ఆల్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్స్ పెడదాం, ప్రొఫెషనల్గా చేద్దాం. వారు ఎలా ఇంప్రూవ్ చేయాలి మాట ఇచ్చారు, డెఫినెట్లీ మాటను గౌరవిస్తామని అమెరికా నుంచి చెప్తున్నాను. మొదటగా ఈ ప్రోగ్రామ్ని మనందరం మెడిటేటర్స్ని చూస్తున్నాము. ఫస్ట్ టైం ఈ ప్రోగ్రామ్కి అటెండ్ అయ్యారు నీరజ శకుంతల పత్రి మేడం. ఆవిడ మాటల్లో ఈ పత్రిజీ ధ్యాన మహాయాగాన్ని మనం విందాం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ధ్యాన బంధువులందరికీ నా ఆత్మీయ నమస్కారం. నా బెస్ట్ ఫ్రెండ్ పత్రి సార్కి నా హృదయపూర్వక నమస్కారం. మాస్టర్స్, నేను డిఎంవై గురించి మాట్లాడే ముందర అసలు నేను ఎందుకు వచ్చానో ఒక్క నిమిషం చెప్తాను. నేను 2015 నుంచి స్పిరిచువల్ పాత్లో ఉన్నాను. స్పిరిచువల్ పాత్ అంటే థ్యాంక్ యూ. నేను అజ్ఞాతవాసిని. 7 years నుంచి అజ్ఞాతంలోనే ఉన్నాను, సాలిట్యూడ్లో ఉన్నాను, ఏకాంతవాసిని. బాగా సాధన చేస్తాను. మెనీ మాస్టర్స్ నుంచి ఇక్కడ ఒక బయట బోర్డు చదివాను నిన్న. ప్రతి ఒక్క గురువు దగ్గర నుంచి ఒక విషయం నేర్చుకునే వాళ్ళే పిరమిడ్ మాస్టర్ అని పత్రి సార్ చెప్పారు. సో నేను 2015 నుంచి ఐఎమ్ ఏ ప్రోడక్ట్ ఆఫ్ మెనీ మాస్టర్స్. ప్రతి ఒక్క మాస్టర్స్ నుంచి ఒక విషయాన్ని గ్రహించాను, ఆ విషయాన్ని నేనైపోయాను. ఆ సాధనలో ఏకాంతం చాలా అనుభవించాను. ఏకాంతంలో నాకు నేను ఒక ఫ్రెండ్ అయిపోయాను. ఈరోజు ఫ్రెండ్షిప్ గురించి మాట్లాడుతుంటే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. బికాస్ వెన్ యూ బికమ్ యువర్ గ్రేటెస్ట్ ఫ్రెండ్, యూ బికమ్ ద గ్రేటెస్ట్ కాన్ఫిడెంట్ ఇన్ ద యూనివర్స్. యూనివర్స్కి యూ బికమ్ ద గ్రేటెస్ట్ కాన్ఫిడెంట్. అంటే నీలో నువ్వు సేఫ్ స్పేస్ ఎప్పుడైతే చూసుకుంటావో నువ్వు అందరికీ ఒక సేఫ్ స్పేస్ అయిపోతావు. అది నేను నా జీవితంలో అనుభవించాను. నా జీవితంలో అది చాలా జరిగింది. నేను అక్కడ నాకు అవుతున్న నిదర్శనాలు కానీ, నేను మీట్ అవుతున్న వ్యక్తులు కానీ, నేను జరుగుతున్న సంఘటనలు కానీ, ఐ ఫీల్ లైక్ ఐ హ్యావ్ బికమ్ ఎ సేఫ్ స్పేస్ టు సో మెనీ పీపుల్. సో ఇప్పుడు ఏమైందంటే 7 years నుంచి నేను నా సాధనలో ఉన్నాను. నాకు సడన్గా ఏమనిపించిందంటే ధ్యాన అనుభవాలు, మంచి విజన్స్, మంచి జ్ఞానధార జరుగుతోంది. నా వల్ల ఎదుటి మనిషి హృదయాలు తేలికైపోతున్నాయి. ఇవన్నీ చూసినప్పుడు ఏమనిపించిందంటే నాకు షేర్ యువర్ నాలెడ్జ్ మేడం, షేర్ యువర్ నాలెడ్జ్ మేడం అని అంటారు. అనుభవమే జ్ఞానం మన జ్ఞాన సూత్రాల్లో ఉంది కదండి. నిజంగానే నేను అనుభవించి మాట్లాడుతున్నానా లేకపోతే తెలుసుకొని మాట్లాడుతున్నానా? నాకు వస్తున్న నాలెడ్జ్ నేను అవుతున్నానా లేదా? నేను మాట్లాడేటప్పుడు నేను చేసేదే మాట్లాడాలి, చెప్పేదే చెయ్యాలి. సో నాకు సడన్గా నాకు ఒక థాట్ వచ్చింది. అది చాలా డీప్గా వచ్చింది. ఏమిటంటే నేను నన్ను సెల్ఫ్ స్టడీ చేసుకోవాలి. యుఎస్లో ఉంటే చాలా సౌకర్యంగా ఉంటుందండి, చాలా వసతులు ఉంటాయి, సౌకర్యంగా ఉంటుంది. దేవతల మధ్య ఉన్నాను, ఒక ఆశ్రమం క్రియేట్ చేసుకున్నాను. అక్కడ నాకు పెద్ద ఛాలెంజెస్ లేవు. ఏముంది, కూర్చోగానే మంచి సత్సంగాలు అవుతుంటాయి. మరి నేను ఒక ఎన్విరాన్మెంట్ నుంచి ఇంకొక ఎన్విరాన్మెంట్కి వెళ్ళి అక్కడ సందర్భాలకు బట్టి నేను ఎలా రెస్పాండ్ అవుతున్నాను, రియాక్ట్ అవుతున్నాను అన్న టెస్ట్లు జరగట్లే. నా ధ్యానం జరుగుతోంది కానీ నేను ల్యాబ్ టెస్ట్లో లేను. సో ఒక 4 months బ్రేక్ తీసుకొని నన్ను నేను డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్లో పెట్టుకొని అధ్యాయం చేసుకోవడానికి, సెల్ఫ్ స్టడీ చేసుకోవడానికి, నా రియాక్షన్స్, నా రెస్పాన్సెస్ ఎలా ఉన్నాయి నన్ను నేను చూసుకోవడానికి నేను ఇండియా వచ్చాను మాస్టర్స్. సో ఇప్పుడు ఇండియాకి రాగానే నా ఇంటెన్షన్ ఏంటి? ట్రాన్స్ఫర్మేషన్, సెల్ఫ్ స్టడీ అనగానే నేను ఇవేమీ ప్లాన్ చేయలేదు మాస్టర్స్. ఎక్కడికి వెళ్ళాలని కూడా నేను ప్లాన్ చేయలేదు. జస్ట్ ఇండియాలో దిగాను అంతే. దిస్ స్పిరిచువల్ ప్లేస్లో, ఈ క్షేత్రంలో నేను దిగాను మాస్టర్స్. ఎక్కడెక్కడ పిలుపు వస్తుందంటే రాగానే నాకు శివోహం అనే ప్రోగ్రామ్కి పిలుపు వచ్చింది. సో శివోహంకి వెళ్ళాను. శివోహంకి వెళ్ళి నేను ఎంత గొప్ప మాస్టర్స్ని కలిసానంటే నిజంగా ఇట్ వాస్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ టు మీట్ మెనీ పత్రి మాస్టర్స్ అంటున్నాను, మీరు పిరమిడ్ మాస్టర్స్ అంటారు. నేను ఒక అవుట్ సైడర్గా వస్తున్నాను, 1 year అయింది నాకు. సో ఇప్పుడు డిఎంవై గురించి చెప్తాను మాస్టర్స్. ఇక్కడికి వచ్చినప్పటి నుంచి నాకు ఒక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్. ఇలాగ కూడా చేస్తారా? 11 days ఇంత ఆర్గనైజ్డ్గా
ఇంత సిస్టమేటిక్గా, ఇంత ఆర్తితో, ఇంత డెడికేషన్తో ఏం జరుగుతోంది ఇక్కడ? ఒక ప్రోగ్రామ్ మనం చూసి పర్ఫెక్ట్గా జరుగుతోందంటే దాని వెనకాల ఎంత కృషి ఉంటుంది, ఎంత ప్రేమ ఉంటుంది మాస్టర్స్ దాని వెనకాల. అది నేను చూస్తున్నాను మాస్టర్స్. ఇక్కడ ప్రోగ్రామ్స్ కూడా ప్రతి ఒక్క స్టేజ్ వాళ్ళకి రీచ్ అయ్యేటట్టుగా ట్రూత్ ఫర్ యూత్ అని, యాస్ట్రల్ హీలింగ్ అని, బాల వికాస్ అని ఏం జరుగుతోంది ఇక్కడ. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రీ మాస్టర్స్, ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రీ. ఒక ఫ్రీగా 11 days ఒక ప్రోగ్రామ్ జరపడం ఏంటి? అండ్ ఫుడ్ మాస్టర్స్, ఐ థింక్ నెక్స్ట్ టైం నేను డిఎంవైకి నేను ఫుడ్ కోసం వస్తాను సార్. డెఫినెట్గా నేను ఫుడ్ కోసమే వస్తాను, ఆ తర్వాత నేను దాని గురించి వస్తానేమో. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ ఫుడ్ డిపార్ట్మెంట్ ఇన్ఛార్జ్ మీరు ఇచ్చేయండి మాస్టర్, దట్ వుడ్ బి గ్రేట్ మేడం. ఎందుకంటే అమెరికాలో అయితే డాలర్స్ వస్తాయి, ఇంకా మనకి ఏ హెడేక్ ఉండదు. మొత్తం ఫుడ్ ఇన్ఛార్జ్ మీరే, ఈ రోజు నుంచి ఇన్ఛార్జ్. తప్పకుండా సార్, థ్యాంక్ యూ. సో ఏమవుతుందంటే కమ్మటి ఫుడ్. మా నెల్లూరు కోమల విలాస్కి తలదన్నేలాగుంది సార్ ఇది. నేను నెల్లూరు అమ్మాయిని, బై ద వే యూఎస్ నుంచి వచ్చాను కానీ నేను కోర్ నెల్లూరు అమ్మాయిని. మా నెల్లూరు కోమల విలాస్ ఎంత ఫేమస్ అంటే మా వాళ్ళు వచ్చి ఇక్కడ చూడాలి ఇక్కడ ఎలా చేస్తున్నారు అనేసి. అంత కమ్మటి ఫుడ్. ఇంకా అంత కమ్మటి ఫుడ్ కడుపు నిండా మంచిగా ప్రేమతో పెట్టిన తర్వాత ఇంకేం చేస్తాం మాస్టర్స్? ధ్యానమే చేస్తాం. ఎంత గొప్పగా చేసుకుంటున్నాం. అండ్ ఇంకోటి ఏం గమనించానంటే ప్రతి ఒక్క మాస్టర్స్లో పొంగిపోతున్న ప్రేమ, చిరునవ్వు. ప్రతి ఒక్కరిని చూస్తున్నాను, నేను గమనిస్తున్నాను మాస్టర్స్. ఎవ్రీబడి ఈజ్ సో ఇన్ ఎలివేటెడ్ ఎమోషనల్ స్టేట్. ఆనందంతో ఉన్నారు, నవ్వుతూ ఉన్నారు, జాయ్ఫుల్గా ఉన్నారు. ఇది ఒక ధ్యాన జాతర, పెద్ద జాతర. ఎంత ఆనందం వేసిందంటే నాకు. ఇంకొక ముఖ్య విషయం నేను చెప్పాలి మాస్టర్స్. నేను ఒక రిట్రీట్ అటెండ్ అయ్యాను మాస్టర్. 7 day రిట్రీట్ అటెండ్ అయ్యాను. దానికి ఒక సత్యం ఉంది, ఆ రిట్రీట్కి ఒక ట్రూత్ ఉంది. ఆ ట్రూత్ ఏంటంటే మనం ఎప్పుడు మన జీవితంలో ఒక రొటీన్లోనే ఉంటాము, సేమ్ ప్లేస్లో ఉంటాము, సేమ్ ఆలోచనలతో ఉంటాము. రొటీన్ అంటే ఏంటి? పొద్దున్న లేవగానే ఒకే ఇంట్లో లేస్తున్నాము, పడుదొంకుంటున్నాము, ఉద్యోగానికి వెళ్తున్నాము, వస్తున్నాము, అక్కడే తింటున్నాము, అక్కడ వ్యక్తులతోనే ఉంటున్నాము, అవే ఆలోచనలతో ఉంటున్నాము. మనలో మార్పు రావాలి అంటే మనము కొత్త ఎన్విరాన్మెంట్కి వెళ్ళాలి. కొత్త ఎన్విరాన్మెంట్కి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే మన ప్యాటర్న్స్ మారుతాయి. ధ్యాన మహాయాగంలో ఏం జరుగుతుందంటే మాస్టర్స్, మీ జాతకాలు మారుతున్నాయి. ఎందుకంటే ఈ స్థలంలో మీకు కావాల్సినంత ఇన్ఫర్మేషన్, ఎంజాయ్మెంట్, ఎలివేటెడ్ ఎమోషన్లో ఉన్నప్పుడు, ఆనందమైన స్థితిలో ఉన్నప్పుడు, కడుపు నిండిపోయింది, ప్రేమతత్వంతో ఉన్నారు, ఆ స్థితిలో ఉన్నప్పుడు మీకు వచ్చే ప్రతి ఇన్ఫర్మేషన్, స్వాధ్యాయం, సత్సంగం, ఎవ్రీథింగ్ ఈజ్ బీయింగ్ రికార్డెడ్ ఇన్ టు యువర్ ఫీల్డ్. అండ్ మీ ఫీల్డ్ అంతా మారిపోతుంది. మీ ఫీల్డ్ మారడం అంటే కొత్త ఇన్ఫర్మేషన్ రావడం అంటే మీ జాతకం మారడం. మీరు కొత్త రియాలిటీస్ని క్రియేట్ చేసుకొని వెళ్తున్నారు. ఇక్కడ మీ పాత రియాలిటీలో ఇంక ఉండరు. మీరు పాస్ట్ వర్షన్ పోయింది. 11 days తర్వాత మీరు కొత్త వర్షన్తో అడుగు వేస్తున్నారు. ఇది ట్రూత్. దిస్ ఈజ్ ట్రూత్, 100% ట్రూత్. సో మాస్టర్స్, నేను అనుకునే ఏం మెసేజ్ ఇవ్వాలి? మెసేజ్గా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే నేను ఒక అవుట్ సైడర్కి ఒక 1 year నుంచి నేను పిఎస్ఎస్ఎం మాస్టర్స్తో, పిరమిడ్ మాస్టర్స్తో నా అనుబంధం మాస్టర్స్ ఫ్రెండ్షిప్ గురించి ఈరోజు చెప్పారు కానీ అందరూ బెస్ట్ ఫ్రెండ్స్ మాస్టర్స్. పత్రి సార్ ప్రేమని, అమ్మా నేను ధ్యానం చేస్తాను, ధ్యానం ఉంది నా జీవితంలో, స్వాధ్యాయం ఉంది, నెక్స్ట్ ధ్యానం, స్వాధ్యాయం, శాకాహారం ఉంది నా జీవితంలో. ఆ తర్వాత నాకు మంచి స్వాధ్యాయం అంటే సత్సంగం కూడా ఉందమ్మా నా జీవితంలో. అందుకని పత్రి మాస్టర్ నాకు ఈ పిలుపిచ్చారు, ఈ అర్హత ఇచ్చారు, ఈ ఇన్విటేషన్ ఇచ్చారు అని నాకు అనిపిస్తుంది. ఐఎమ్ గోనా టేక్ ఇట్ ఫార్వర్డ్. అండ్ లాస్ట్లో చెప్పాలి మాస్టర్స్, నేను ఇక్కడ నించొని మా అట్లాంటా మాస్టర్స్ని మెన్షన్ చేయకపోతే, ఎందుకంటే మాస్టర్స్ ఎంత అంకిత భావం మాస్టర్. ఒక మనిషిని చూడంగానే అరే ఈ మనిషిని మనం కానీ, ఈ వ్యక్తికి కానీ మనం ధ్యానం కాన్సెప్ట్స్ని కానీ మన మంచి మాస్టర్స్తో కానీ మన సత్సంగం చేస్తే వీళ్ళు ఇంకొక ఎలివేటెడ్ స్టేట్కి వెళ్తారు అన్న తపన ఉంది చూసారా మాస్టర్స్. దానికి క్లాప్స్ కొట్టాలి మాస్టర్స్, దానికి నిజంగా క్లాప్స్ కొట్టాలి. ఈరోజు నేను ఇక్కడ నించున్నానంటే దానికి చాలామంది పిరమిడ్ మాస్టర్స్ కారణం. దాంట్లో ముఖ్య కారణం ఎవరంటే మా శీతల్ మాస్టర్ నన్ను ఒక ప్లేస్లో చూసి ప్రబోధ్ మాస్టర్ ఒక రిట్రీట్ జరుగుతుంటే పిలిచింది. అక్కడ నేను ఒక యుఫోరియా ఎక్స్పీరియన్స్ చేశాను. దాని తర్వాత నా జర్నీ పిరమిడ్ మాస్టర్స్తో స్టార్ట్ అయింది. మా పిరమిడ్ మాస్టర్స్, మా అట్లాంటా మాస్టర్స్ ఎంత అంకిత భావంతో ఎన్నెన్నో కొత్త ప్రోగ్రామ్స్ తీసుకొని వస్తున్నారు మాస్టర్స్.
ఎన్ని వినూతనమైన ప్రోగ్రామ్స్, నేబర్హుడ్ 11-11 అనేసి ఎవ్రీ వీక్ మేము కలుస్తాం మాస్టర్స్. నేను ఒకవేళ 4 సార్లు అయితే ఒకసారి కలుస్తాను, నేను ఏకాంతవాసిని కాబట్టి. బట్ ద ఇన్విటేషన్ ఆల్వేస్ దేర్. చక్కగా నేబర్స్కి స్ప్రెడ్ చేయడం, అమెరికన్స్కి స్ప్రెడ్ చేయడం, పెద్ద గ్రూప్ అయిపోయింది మాస్టర్స్ ఇప్పుడు. సో థర్డ్ ఐ చంద్రకళ మాస్టర్, గ్రేటెస్ట్ హీలర్ సంధ్యా మాస్టర్, శీతల్ మాస్టర్, అనిల అండ్ శ్రీకాంత్ మాస్టర్, రిమైండర్ ఆఫ్ జాయ్ అరుణ్ మాస్టర్, ఇలాంటి గ్రేట్ మాస్టర్స్, పుష్ప మాస్టర్, కరుణ మాస్టర్, వీళ్ళందరికీ నా థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ గ్రేట్ ఫ్రెండ్స్ టు మీ. అండ్ పత్రి సార్ ప్రేమ మీ అందరిలో నేను చూస్తున్నాను, మీ అందరి నుంచి నేను స్వీకరిస్తున్నాను. ఇక్కడ నాకు దొరికిన పార్వతి ఎవరంటే మాధవి అక్క, ధ్యాన జగత్ మాధవి అక్క. నాకు దొరికిన సరస్వతి ఎవరంటే పద్మజ జక్క గారు. నాకు ఇక్కడ కూడా ఇద్దరు గ్రేట్ మాస్టర్స్ సన్నిహితం దొరికింది. అండ్ ఆనంద్ మాస్టర్, ఇప్పుడు నేను ఇక్కడ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు, నాకు ఈ ఎక్స్పోజర్ ఇచ్చినందుకు, నా సాధనకి ఒక ఎక్స్ప్రెషన్ పిఎస్ఎస్ఎం ఏం చేసింది అంటే ఒక్క మాటలో చెప్పాలంటే, నేను చేస్తున్న సాధనకి నాకు ఎక్స్ప్రెషన్ దొరికింది, సత్సంగం దొరికింది. సో థ్యాంక్ యూ సో మచ్. యూ హ్యావ్ బీన్ ఎ గ్రేట్ సపోర్ట్, గ్రేట్ ఇన్స్పిరేషన్ టు మీ ఆనంద్ మాస్టర్. థ్యాంక్ యూ సో మచ్. మేడం మీ పేరేమంటారు? నీరజ శకుంతల పత్రి. నీరజ గారు మీరు 2 పేర్లు చెప్పారు, అస్సలు మిస్ చేసిండ్రు. పార్వతి దొరికింది, బాగుంది. సరస్వతి దొరికింది. ఈ రెండింటి లక్ష్మిని పట్టుకోకుండా అట్లాంటా మాస్టర్స్ లక్ష్మి కాదు 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 లక్ష్మి అంటే మాస్టర్ మనుషులు గారు, సేవ. నెక్స్ట్ ఈ రోజు నుంచి మీరు నేను ఉన్నానుకో, నేను 20 నిమిషాలు కూడా ధ్యానం చెయ్య. పత్రికారు చెప్పారు, సేవ. ఎవడైతే ట్రూత్ఫుల్గా సేవ చేస్తాడో, ఎవడైతే సేవలో నిమగ్నమై ఉంటాడో, గత 3 నెలల నుంచి నిద్ర లేదు, 2 గంటలు నిద్ర వండుకుంటాం, రాత్రి ఎవడో ఆలోచన చేస్తాడు, ఆటో లేదని నాకు ఫోన్ చేస్తారు. సేవలో ఉంటాం కాబట్టి మీరు సేవలో ఇన్వాల్వ్ కావాలి. 2025 ధ్యాన మహాయాగంలో మొత్తం అమెరికను ఏకం చేసి, మొత్తం ఈసారి ధ్యానం భోజనాలంతా డాలర్స్ తెచ్చి భోజనం పెట్టాను సార్. తప్పకుండా చేస్తాను. సార్ నాకు సార్ నేను ఇది చెప్పకపోతే అన్యాయం సార్. స్టేజ్ మీద సార్ ఆనంద్ చేసిన గొప్ప పనులు ఒక పని ఏంటంటే, నాకు హనుమంతరావు సార్ని పరిచయం చేయడం, ఆయన నాకు గురువు అయిపోవడం. సార్ పత్రి సార్ని నేను ఆయనలో చూసుకుంటున్నాను. ఎంత గొప్ప మాస్టర్ సార్. ఒక ఆంజనేయ స్వామి ముందర కూర్చున్నట్టే ఉంటుంది. 2 సెషన్స్ సార్, ఐ హ్యాడ్ సత్సంగ్ విత్ హిమ్. ఎంత నేర్చుకున్నాను. థ్యాంక్ యూ. హ్యాపీగా తినండి, హాయిగా ఉండండి, ఎంజాయ్ ఎంజాయ్ ఎంజాయ్. మొత్తం అమెరికాలో చెప్పండి, సేవ గురించి చెప్పండి. సేవ గురించి రైట్, థ్యాంక్ యూ. నెక్స్ట్ లాస్ట్ అబ్బాయి రవికిరణ్ సార్కి గట్టిగా చప్పట్లు కొడదాం. మన గొప్ప మాస్టర్ ప్రాణహిత మేడం హస్బెండ్ తన మెసేజ్. అందరికీ నమస్కారాలు. నేను లాస్ట్ డిఎంసి అటెండ్ అయింది 2020లో. ఇప్పుడు 4 ఇయర్స్ తర్వాత అటెండ్ అయ్యాను. ఎంత డెవలప్ అయిందంటే, ఎంత సిస్టమేటిక్గా ఆర్గనైజ్డ్గా, చాలా సర్ప్రైజ్ అయ్యాను. చాలా బాగున్నాయి. అటు అన్నదానం కానివ్వండి, ఇటు అరేంజ్మెంట్స్ కానివ్వండి, ఆటోస్ విత్ ఇన్ ద ఈ ప్రాంగణంలోనే ట్రాన్స్పోర్టేషన్ పెట్టేశారు. చాలా అద్భుతంగా ఉన్నాయి. ట్రస్ట్ వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంత అద్భుతమైన అవకాశాలు, ఇంత అద్భుతమైన ఫెసిలిటీస్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ. అండ్ అలాగే 90% కొత్త వాళ్ళని చూశాను నేను ఈసారి. ఓన్లీ 10% వాళ్ళనే తెలిసిన వాళ్ళని చూశాను. ఆ 90% కొత్త వాళ్ళు ఎలా వచ్చారని ఆలోచిస్తుంటే అప్పుడు అర్థమైంది, పిఎంసి వల్ల వచ్చింది. పత్రి సార్ 10 ఇయర్స్ బ్యాక్ విజన్ ఇప్పుడు ఎలా యూజ్ అవుతుందో చూడండి. 90% కొత్త వాళ్ళు వచ్చారు. అలాగే మెసేజ్ అంటే, నేను మెసేజ్ ఇచ్చేంత పెద్దవాడిని ఏం కాదు. మన పత్రి సార్ మెసేజే మనందరి మెసేజ్. సార్ యొక్క వీడియోస్ చూడడమే. ఓకే, పీక్ ఆఫ్ ద పిరమిడ్కి వెళ్ళిన పత్రిజీయే రోజు నేర్చుకుంటున్నారు. ఎప్పుడు మనం లాస్ట్ డే వరకు కూడా సార్ నేర్చుకుంటూనే ఉన్నారు. సో మనం ఎప్పుడు నేర్చుకుంటూ ఉండాలి, మనల్ని మనం ఎప్పుడు డెవలప్ చేసుకుంటూ ఉండాలి. మన బెస్ట్ వర్షన్ని మనం నిన్న ఒకలాగా ఉన్నాము, ఈరోజు ఒకలాగా ఉండాలి, రేపు ఇంకా బెస్ట్గా ఉండాలి. అది ఒక ఫ్రెండ్షిప్ వల్ల ఇప్పుడు ఈరోజు స్టేజ్ మీద చాలామంది చెప్పారు. సో మనం అందరము నేర్చుకుంటూనే ఉన్నాం. సార్ ఇప్పుడు అమెరికా మేడంకి ఏమో అన్నదానం ఇచ్చారు, లండన్ వాళ్ళకి ఇవ్వాలి. లండన్ మా అందరినీ లండన్కి వస్తాం, చూసుకోండి. అక్కడ ఒక ప్రోగ్రామ్ చేస్తాను లండన్లో, ఓకేనా? ఈసారి మేము కొత్తగా అంటే ఫస్ట్గా స్టార్ట్ చేస్తున్నాం. బుద్ధ పౌర్ణమి సెలబ్రేషన్స్ యూకేలో చేస్తున్నాము. సో రావాలి సార్, ఖచ్చితంగా రావాలి. అందరూ ఖచ్చితంగా రావాలి. బుద్ధ పౌర్ణిమ సెలబ్రేషన్స్ యూకేలో పెడుతున్నాము, ఫస్ట్ టైం చేస్తున్నాము. అందరం ఒక టీమ్గా చేసి, సో మా శక్తికి సరిపోయేంతగా మేము చేస్తాము. ఎంత వీలైతే అంత మేము చేస్తాం. మీ అందరి సపోర్ట్ కూడా మాకు కావాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. చివరగా పత్రిజీ ఉన్నప్పుడు
ఇక్కడ ఏ అవాంతరం రాకుండా 11 రోజులు జనమహాచక్రం పరమాద్భుతంగా జరుగుతుంది, పత్రిజీ చూసుకుంటానని ధైర్యంతో ఉండేవాళ్ళం. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆయన మహాచైతన్యం 10 రెట్లు వ్యాపించడం వల్ల పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ 10 రెట్లు పెరిగింది. అలాగే మామూలు కంటే కూడా ఈ సంవత్సరం వారి తెర వెనుక ఉండేటువంటి రక్షణ వల్ల మనం భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం నుంచి ఏ విధమైన అవాంతరాలు లేకుండా మరింత సపోర్ట్తో పరమాద్భుతంగా చేసుకోగలిగాం. అలాగే సూర్యుడు, చంద్రుడు, ఈ 7 ధాతువులకు భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం, సూర్యుడు, చంద్రుడికి మనం 100 కోటి కృతజ్ఞతలు చెప్పుకుందాం. అలాగే 2 వ్యక్తులు ఈ ప్రోగ్రాం వెనుక చాలా కృషి చేశారు. వారు ఒకరు మా ప్రాజెక్టు మేనేజర్ సత్యనారాయణ. గత 6 నెలల నుంచి అతడు అవిరళ కృషి చేశాడు. ఆ విల్లాస్ వైపు రోడ్డు కానీ, అప్రోచ్ రోడ్డు కానీ, శక్తిస్థల్ కానీ, ముఖ్యంగా పత్రిజీ ద్వారకా నివాస్కు 3 నెలల నుంచి అతను చేసిన సేవ ఎనలేనిది. మనం అందరు కృతజ్ఞతలు చెప్పుకోవాలి, చప్పట్లు కొట్టాలి. ఇంకో వ్యక్తి ఉన్నాడు, ఒక్క తడికే లేకుండా, ఏ లోటు లేకుండా ఈ జానమహాయాగం యొక్క మొత్తం ఇన్స్ట్రక్టర్ చేసినటువంటి సోహెల్, అతనికి మనం చక్కగా కృతజ్ఞతలు చెప్పుకోవాలి. థ్యాంక్ యూ. అనిత విశాఖపట్నం నుంచి వచ్చింది. గురువులను ఎంత బాగా మేనేజ్ చేసిందంటే, ఎందుకంటే మనం ఏ గురువుకు సరిగ్గా టైం ఇయ్యం. ఆయనను 7 గంటలకు రమ్మంటాం, 8:30కు మైక్ ఇస్తాం. వారిని ముచ్చట్లు పెట్టి, మాటల్లో పెట్టి, వారికి కాజు తినిపించి, కాఫీ తాగిపించి, వాళ్ళని మొత్తం ఇక్కడ తిప్పి, ఏ గురువు కూడా మన మీద కోపతాపాలు లేకుండా ఎక్సలెంట్ గురువులను మేనేజ్ చేసిన తల్లి. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ నువ్వు ఇన్ఛార్జ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. వర్క్ చాలా అద్భుతంగా ఉంది. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. గురువుల్ని చూసుకోవడం అంటే నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. పత్రిజీని ప్రతి ఒక్కరిలో చూసుకున్నాను. ప్రతి ఒక్కరూ పత్రిజీ గురించి అడగటము, వాళ్ళు పత్రిజీ గురించి మనకన్నా ఎక్కువ చెప్తున్నారు. చాలా అద్భుతంగా ఉందండి. ప్రతి ఒక్క మాస్టర్ మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి రావడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు గురువులందరూ అదే అన్నారు. మళ్ళీ వాళ్ళు కూడా మధ్యలో కార్యక్రమాలు పెడితే వస్తామని చెప్పారండి. థ్యాంక్ యూ సార్. మీ అందరి సహకారం వల్ల ఇదంతా అయ్యింది. ఒక పాలసీ చేశాం, ఏ గురువు అయినా 3 సంవత్సరాల తర్వాత రావాలి. లాస్ట్ ఇయర్ వచ్చిన గురువు వస్తే సేమ్ మనం ఇంటర్ వీడియో కూడా చూసుకోవచ్చు. అయితే నీకు చిన్న హోంవర్క్ ఇస్తున్నాను. ఇప్పటి జనవరి నుంచి సంక్రాంతి తర్వాత, పండుగ అయిన తర్వాత మొత్తం భారతదేశంలో బెస్ట్ గురువులు ఎవరు, వాళ్ళ రేటింగ్స్ ఎలా ఉన్నాయి, ఏ సబ్జెక్ట్ చెప్తున్నారు, నెక్స్ట్ ఇయర్ గురువులను నువ్వు ఫైనల్ చేసిన పిలుస్తా. హోంవర్క్ చేయాలి. బెస్ట్ ఆఫ్ బెస్ట్ ఒక 30 మంది ప్యానెల్ తయారు చేయి. 3 హిందీ, మిగతా తెలుగు చేసి ఆ గురువులను ఒక 6 months కిందనే మనం లెటర్ ఇస్తాం, ఎవ్రీథింగ్ చేస్తాం. గురువులను నువ్వు ఫైనల్ చేయాలి. రైట్? ఏం రాంబాబు గారు స్టడీ చేయి. ట్రస్ట్ బోర్డు తరఫున ఇంత అద్భుతంగా సహకరించిన ప్రతి పిరమిడ్ మాస్టర్కు, ముఖ్యంగా మహిళా లోకానికి మీ యొక్క సహాయ సహకారాలతో ఈ 2024 పత్రిజీ ధ్యాన మహాయాగం 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను తెలియకపోయినా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రి కుడిభుజాలను మాత్రం తెచ్చాము. విశాఖపట్నం ఎంపీ వారు లోకేష్ గారి సడ్డకుడు, ఫ్యామిలీ ఆఫ్ చంద్రబాబు నాయుడు, మొన్నొచ్చిన బోధన్ శాసనసభ్యుడు రేవంత్ రెడ్డి గారికి కుడిభుజాలను తెచ్చినాం. అంటే వచ్చే సంవత్సరం వాళ్ళే ముఖ్యమంత్రులను తెస్తామని మాటిచ్చారు. ఎన్నో అచీవ్మెంట్ చేశాం. దాదాపుగా 99% 4 రోజుల నుంచి నా సెల్ ఫోన్ మోగటం లేదు, ఎవ్వరు నన్ను ఇబ్బంది పెట్టలేదు. అంత ప్రశాంతంగా ప్రతి ఒక్కరు, ముఖ్యంగా మా సెక్యూరిటీ, ఈ కడతాల వారు, అన్మాస్పల్లి వారు, ఎవరు నిజంగా ఒక శక్తితో, కొత్త పిల్లలు ఒక శక్తితో ఈ కార్యక్రమం చేసుకున్నాం. 2025 ఇంకా అద్భుతంగా చేసుకుందామని తీర్మానం చేస్తూ మరొకసారి పరిణిత పత్రి ఇచ్చిన సందేశానికి ఇయర్ ఆఫ్ ఫ్రెండ్షిప్ అందరం, ముఖ్యంగా ఊర్లలో అంజి, ఇక ఏం చెప్పాలి, అందరం దోస్తులమే. అవునా? కులం లేదు, మతం లేదు, ఏది లేదు, అందరం దోస్తులమే అన్న సంవత్సరం చేస్తూ యావత్ ట్రస్ట్ బోర్డు తరఫున మీకు 100 కోటి వందనాలు. మీ సంపూర్ణ సహకారం ఇలానే ఉంటుంది. జై పత్రిజీ.
జై పత్రిజీ, జై విజయభాస్కర్ రెడ్డి, జై విజయభాస్కర్ రెడ్డి, జై నీరజమ్మ. సహాయ మీ యొక్క సంపూర్ణం ఎప్పుడు ఇలానే ఉండాలని పత్రి గారి కళ నెరవేరుస్తాం అందరం కలిసి. ఇప్పుడు చివరగా పత్రి గారి పాటతో ముగిస్తాం. థ్యాంక్ యూ. ఇంత అద్భుతమైన కార్యక్రమం అందరం కలిసి చేశాము అంటే మన వెనక ఉన్న మహాశక్తి పత్రిజీ కదా. మరి బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి జై, బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి జై, ధ్యాన జగత్కి జై, ధ్యాన జగత్కి జై, పిరమిడ్ జగత్కి జై, పిరమిడ్ జగత్కి జై, అహింసా జగత్కి జై, అహింసా జగత్కి జై. నారాయణ హరి నారాయణ సాంగ్ ప్లీజ్. అందరూ స్టేజ్ మీదకి రావాలి, అందరూ స్టేజ్ మీదకి వచ్చి డ్యాన్స్ చేయాలి. అందరూ స్టేజ్ మీదకి వచ్చేయండి. కమ్ కమ్ అందరూ. ప్రతిదీ మనకు సెలబ్రేషనే, ప్రారంభం సెలబ్రేషనే, ఎండింగు సెలబ్రేషనే. అందరూ పైకి రావాలి స్టేజ్ మీదకి. నారాయణ హరి నారాయణ పక్కన శ్రీమన్నారాయణ లక్ష్మీ నారాయణ. అందరూ రావాలి స్టేజ్ మీదకి. అందరూ క్లాప్స్. నారాయణ హరి నారాయణ శ్రీమన్నారాయణ లక్ష్మీ నారాయణ. నారాయణ హరి నారాయణ శ్రీమన్నారాయణ లక్ష్మీ నారాయణ. నారాయణ హరి నారాయణ శ్రీమన్నారాయణ లక్ష్మీ నారాయణ. లక్ష్మీ నారాయణ లక్ష్మీ నారాయణ. నారాయణ హరి నారాయణ శ్రీమన్నారాయణ లక్ష్మీ నారాయణ. లక్ష్మీ నారాయణ లక్ష్మీ నారాయణ. దుమ్ము
Yogi Baba Arjuna Yogi
Anapanasati, 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 anapanasati. ఫైనల్ స్టెప్స్ గట్టిగా చప్పట్లు. ఫైనల్ స్టెప్స్ గట్టిగా చప్పట్లు. అందరూ తన్మయత్వం అయిపోవడమే. ఫైనల్ స్టెప్స్. రౌండ్ 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 రౌండ్. Allahu Akbar, Allahu Akbar, Allahu Akbar, Yogi Baba, Arjuna Yogi Baba, Arjuna Yogi Baba, Arjuna Yogi Baba. Apodibo Baba, Apodibo Baba, Apodibo Baba, Apodibo Anapanasati, 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 जय बोलो पत्री जी महाराज की, जय बोलो पत्री जी महाराज की, जय बोलो पत्री महाराज की. ఈరోజు మనము 10 రోజులు
ధ్యానమయ యాగం బ్రహ్మాండంగా మహేశ్వర మహా పిరమిడ్ కర్తాల్లో జరుపుకోవడం జరిగింది. మరి ఈ సందర్భంగా స్థానికులు అదే కర్తాల్ గ్రామ పంచాయతీ, హనుమాస్పల్లి గ్రామ పంచాయతీ, అదేవిధంగా గాన్గుమర్ల గ్రామ పంచాయతీ సంబంధించినటువంటి స్థానిక ప్రజాప్రతినిధులు కావచ్చు, స్థానిక యువకులు కావచ్చు, మరి ఏదైతే దాదాపుగా తెలంగాణ రాష్ట్రంలోనే వ్యాపారవేత్తలో మా భాస్కర్ రెడ్డి సార్ కూడా ఒక వ్యాపారవేత్త. మరి అలాంటి వ్యాపారాన్ని కూడా వదిలేసి మరి 10 రోజులు ఇక్కడనే ఉండి మీ యొక్క సమస్యలు, మీ యొక్క అవసరాలను దగ్గరుండి చూసి మరి 10 రోజులు కూడా బ్రహ్మాండంగా ఏ రోజు కూడా ఏ సంవత్సరం కూడా జరిగినటువంటి యాగం ఈసారి జరిగింది. కాబట్టి మా స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు అందరము పార్టీలకు అతీతంగా విజయభాస్కర్ రెడ్డి చైర్మన్ గారికి మేము సన్మానం చేయాలని చెప్పి నిర్ణయం తీసుకొని ఇక్కడికి రావడం జరిగింది. రోజు మాకు చేసేది, మేము ఎప్పుడు వచ్చినా మాకు చేసేది మా చైర్మన్ గారు, ట్రస్ట్ సభ్యులు. కానీ ఈరోజు మేమే మా చైర్మన్ గారికి చేయాలని చెప్పి అనుకున్నాం. కాబట్టి ఒక 5 నిమిషాలు మీ ఆనందాన్ని ఆపి మా భాస్కర్ రెడ్డి సార్ ఆనందాన్ని కూడా ఒకసారి చూడవలసిందిగా కోరుతూ నేను సెలవు తీసుకుంటున్నాను. గౌరవనీయులు పెద్దలు పిరమిడ్ ట్రస్ట్ చైర్మన్ భాస్కర్ రెడ్డి గారు, అమ్మ నీరజమ్మ గారికి ప్రత్యేకంగా హన్మదాస్పల్లి తరపున, కర్తాల్ మండల్ తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ, పిరమిడ్ ట్రస్ట్ సభ్యులందరికీ పేరు పేరున నమస్తమాంజలు. ఈ యొక్క కార్యక్రమానికి పెద్ద ఎత్తున పెద్ద పీట వేసి మా అమ్మ నీరజమ్మ గారే దీనికి కారణం. భాస్కర్ రెడ్డి దొరవారు 10 సంవత్సరాల నుంచి ఇప్పటిదాకా అమ్మ మాట విని ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో మనం ఉండాలి, ప్రజాక్షేత్రంలో మనము ఎన్ని సంపాదించినా ఈ ఆనందం రాదు, ప్రజలకు సేవ చేసినప్పుడే ఈ ఆనందం మనకు వస్తుంది అని మా నీరజమ్మ గారు మా సార్ గారికి చెప్పగానే ఆయన బిజినెస్ మొత్తము కొద్దిగా డౌన్ చేసుకుంటూ వచ్చి ఆ బాబుకు అప్పచెప్పి ఈ ప్రజాక్షేత్రంలో నిమగ్నమయ్యాలని చెప్పేసి వచ్చారు. వారు ఎవరికి కూడా ఏ చిన్న పాప ఫోన్ చేసినా, ఎవరు ఫోన్ చేసినా కసిరించుకోకుండా ఎవరొచ్చినా నెమ్మదిగా తలకాయిపుకుంటూ వారి పనిని వారు ముందలు సాగిస్తున్నారు. సార్, మేమందరం కలిసి కట్టుగా తాండావాసులం, హన్మాస్పల్లి వాసులం, కర్తాల్ మండల్ ఉన్నటువంటి ప్రజలందరూ మీకు ఎన్నెంక ఉంటాం. మీరు చెప్పిన విధంగా పనిచేస్తాం. మాకు ఇలాంటి సందేహం లేదు. మీరు ఏ పని చెప్పినా ఎన్నడూ కూడా వెనికిపోము. ఎక్కడ చెప్పినా మేము ముందెళ్తాం. మాకు కూడా మేము ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఆర్థికంగా కొద్దిగా మీ అడుగుజాడల్లో నడిచి మేము కూడా ఆర్థికంగా కొద్దిగా గొప్ప ఉన్నాం. మేము పైసలు ఎక్కడ కూడా ఆశించము, ఇప్పుడు కూడా ఆశించము. మేము పనిచేస్తాం. మా బాధ్యత. మా యువకులు కూడా ఈ పిరమిడ్ ద్వారా వాళ్ళకు చాలా చాలా నేర్చుకున్నారు. వాళ్ళు ఇక్కడ సేవాదాలుగా వచ్చారు, సెక్యూరిటీ అనం సేవాదాలుగా వచ్చారు. వారు ఇక్కడ మాట్లాడుతున్న నాయకుల మాటలు కావచ్చు, ఇక్కడ మాట్లాడుతున్నటువంటి స్వాముల వారు మాట్లాడచ్చు, ఇక్కడ మాట్లాడుతున్నటువంటి అందరి మాటలు విని వారు మన ఊరు పిల్లలు కూడా మొత్తం మారిపోయారు. మీ వెనుక ఉంటాం, మీరు చెప్పినట్టు పని చేస్తాం, మేము ఎక్కడ లొల్లి పెట్టుకోం, మాకు ఏ పార్టీలు వద్దు, మాకు మీ పిరమిడ్ వెనుకనే ఉంటాం, ధ్యానం చేస్తాం, పార్టీలతో మాకు సంబంధమే లేదు. ఎవరు గెలిచినా మా వాళ్ళే, ఎవరున్నా మా వాళ్ళే, ఏ పార్టీ ఉన్నా మా వాళ్ళే. మన పిరమిడ్ పార్టీ, మన పిరమిడ్ రావాల్సిందే, వచ్చి తీరవలసిందే, ఎమ్మెల్యే రావాల్సిందే, ఎంపీ రావాల్సిందే, ముఖ్యమంత్రి కూడా రావాల్సిందే. దట్ ఈస్ ధ్యానం. ధ్యానం చేయవలసిందే. నేను కూడా మారిపోతున్నా. నాకు పెద్దగా ఆశ లేదు. నాకు 2 ఎకరాల పొలం ఉంది, నేను బతకడానికి పని ఉంది. ఏదన్నా చేసుకుంటా నిమ్మడంగా మీ వెనకాల ఉండి మీరు చెప్పినట్టుగా ఏది చెప్తే అది తోసిపోకుండా మా యూనియన్ని, మా పిల్లల్ని మెప్పించి ఒప్పించి, మా జగన్ గౌడ్ గారు అయితే ఎంతో కోపం ఉండేదంటే ఆయనకు అంటే కోప్పడేది, అంటే కోపం వచ్చేది. కానీ ఈ ధ్యాన మహాయాగంలో వాళ్ళ భార్య బాగలేకున్నా, ఇంట్లో పరిస్థితులు బాగలేకున్నా, క్యాంటీన్లో ఎప్పుడు చూసినా క్యాంటీన్లో కనబడుతుంటారు. వాళ్ళ భార్యను కూడా పిరమిడ్కి తీసుకొచ్చి పిరమిడ్లో కూర్చోవచ్చి వారికి ఉన్న కష్టాలను మనం ఎలా యాద్ చేసుకోవాలి. ఎందుకంటే అన్నదాన కార్యక్రమంలో అద్భుతంగా పనిచేశాడు. నేను తక్కువ. ఇక్కడ ఉన్నటువంటి యువకులు అసలు వాళ్ళు
కర్తాల్లో హోటల్లో ఆడ్ను ఈడ్ను ఉండేవాళ్ళు 10 రోజులు ఈ పిరమిడ్ ప్రాంగణాన్ని వదిలిపెట్టకుండా నేను చెప్పిన సార్ మన పిల్లలు 6 మంది ఉంటారు అంజీ గ్రూప్ అంటే వాళ్ళు ఖచ్చితంగా నేను ఓ రోజు 2 గంటల రాత్రి కారు వేసుకొని వచ్చాను సార్. నేను 2 గంటల రాత్రి కారు వేసుకొని వచ్చి ఈ గ్రౌండ్ మొత్తం తిరుగుకుంటూ పోతే మన పిల్లలందరూ అక్కడ చాలా ఉన్నారు. వాళ్ళకు ఎక్స్పీరియన్స్ ఉంది. వాళ్ళు 10 సంవత్సరాల సంధి కష్టపడుతున్నారు. 2011 సంవత్సరం నుంచి ఈ ప్రాంగణంలో ఇక్కడే గిలాసలేరినం నేను పూల గారు కలిసి ఇక్కడే గిలాసలేరి ఇక్కడ గ్రౌండ్లో పచ్చదనంలో గిలాసలేరినం. అక్కడి నుంచి అంచెలంచెలుగా మన పిరమిడ్ వస్తూ ఉంది. ఇక్కడొచ్చిన ప్రజలు మాత్రం ఈ ధ్యాన మహాయాగానికి బ్రహ్మాండంగా ఎవరిని అడిగినా నేను చాలామందిని అడిగేవాడిని ఇట్లా నార్మల్గా నడుచుకుంటూ పోయి ఎట్లుందామంటే సార్ ఎన్నడూ లేని విధంగా ఎప్పుడు లేని విధంగా అద్భుతమైన ఫుడ్ అద్భుతమైన అకామిడేషన్. ఈ అకామిడేషన్ మేము ఫ్రెండ్ మేడం నా దగ్గర 2 రూమ్స్ ఉన్నాయి, నా దగ్గర చిన్నది ఇంకో రూమ్ ఉంది, నేను ఫ్రీగా ఇస్తాను అంటే లేదు సార్ ఇక్కడ అకామిడేషన్ బాగుంది మేము ఇక్కడే ఉంటాం అక్కడికి ఏం రాలేదు సార్ అని చెప్పిన వ్యక్తులు చాలామంది ఉన్నారు. సార్ మీరు కూడా ఇలాగనే కొనసాగి మమ్మల్ని అందరినీ కలుపుకపోయి మా అమ్మ నీరజమ్మ గారు చెప్పినట్టుగా ఇదే ధ్యానానికి అంకితం చేయవలసిందిగా మీకు మీ బాబు ఉన్నాడు, మీ బిజినెస్ చూసుకుంటాడు. ఈ లక్షలాది మంది ఇక్కడికి వచ్చినటువంటి లక్షలాది మంది మీ అభిమానులు, మీ ప్రేమికులు, భాస్కర్ రెడ్డి సార్ అంటే తెలియని వ్యక్తులు లండన్, అమెరికా, ఆస్ట్రేలియా, ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలు మొత్తం మీరు తెలిసారు. మీరు హైదరాబాద్ ఏకం కాదు మొత్తం ధ్యానాన్ని పత్రిజీ గారు ఎక్కడైతే వజ్రం ఉందో ఆ వజ్రాన్ని దేలాడుకున్నాడు. ఆ వజ్రం ఇక్కడ ఉంది. ఈ వజ్రం ఇట్లే పనిచేయాలి. మేము ఇంకా మీరు ఏది చెప్పినా అరే రోడ్ వేద్దామన్నారు సార్ ఏం చేయాలన్నా ఈ పని వేరే వాళ్ళు మీకు ఏమైనా పని కావాలంటే మాకు పని వద్దు అంటున్నాం సార్. పని లేదు, పని వద్దు అంటున్నాం. థ్యాంక్ యూ సార్. అన్మాస్పల్లి తరపున ధన్యవాదాలు తెలుస్తున్నాం. అమ్మ నీరజమ్మ గారికి ఒక్కపారి లాస్ట్ ఇయర్ కూడా వేదిక పైన పిలిచాం, మీరు రాలేదు. ఈ ఒక్కసారి వస్తే మా అందరం సంతృప్తి చెందుతాం. అమ్మ రావాలి ప్లీజ్, ఐఎమ్ రిక్వెస్ట్. మీరు ఎప్పుడు కూడా ప్రజల గురించి ఆలోచిస్తూ ఉంటారు. మీది సాఫ్ట్ నేచర్, అందుకుగాను దొరవారు ఇక్కడ నిలబడ్డారు. అది మా అందరికీ తెలిసిన విషయం. థ్యాంక్ యూ సార్. అయితే 2007లో పత్రిజీ గారు స్థలం ఫైనల్ చేసిన తర్వాత కానీ 1 సంవత్సరం తర్వాత నేను రావడం పత్రిజీ గారికి ఆ రోజు కలిసినప్పుడు చెప్పాడు, అయ్యా మీరు జన్మ తీసుకున్నదే ఈ పని గురించని, మాట తప్పొద్దని. ఆనాడు ద్వంద్వంలో ఉండి ఇంత పెద్ద పని పెట్టుకుంటున్నాం, ఇంత డబ్బులతో కూడిందంటే ధ్యానానికంటే ఎక్కువ పత్రిజీ గారి మీద గౌరవం కంటే ఎక్కువ మా ప్రాంతం అభివృద్ధి చెందుతుంది, మా ప్రాంతవాసులు అభివృద్ధి చెందుతారు, మా ఇక్కడ యువకులకు మార్పు వస్తుంది. ఇక్కడ ఈ ప్లేస్ సెలెక్ట్ చేసిన నాడు పోలీస్ ఇన్స్పెక్టర్ చెప్పాడు, సార్ మీకు పిచ్చి పట్టిందా, ఇది మొత్తం హార్డ్ కోర్ ట్రైబల్ అల్ఖైదా లాంటి ఏరియా, ఇక్కడ ఎలక్ట్రికల్ లైవ్ వైర్స్ కట్ చేస్తారు, ఆ లంబాడీ నాయకులు మిమ్మల్ని ఏడ గెలవనిస్తారు, మొత్తం పీకి పందిరేస్తారని చెప్పారు. తర్వాత నేను చెప్పాను ఏమీ చెయ్యరు. నిజంగా ఇవాళ ఎంత తృప్తిగా ధ్యానపరంగా ఆధ్యాత్మికంగా పక్కకు పెడితే మా ప్రాంతం ఇంత మారింది, ముఖ్యంగా ట్రైబల్ నాయకులు ఇంత ట్రాన్స్ఫర్మేషన్ అయినరు, ఇంత గొప్పగా మారిరనే తృప్తి చాలా గొప్పగా ఉంది. నిజంగా చాలా హ్యాపీగా ఉన్నాను ఈ మార్పు. కానీ ఈ అభివృద్ధి ఇక్కడితో ఆగకూడదు. ఈ కైలాసపురి క్షేత్రానికి, ఈ హనుమాస్పల్లి గ్రామానికి, కర్తాల్ మండల్కు భారత ప్రధానమంత్రి వచ్చిన రోజే మన పని పూర్తయినట్లు లెక్క. ఈ యొక్క ప్లాట్ఫామ్ మీదికి రాష్ట్రపతి నుంచి మొదలు పెడితే చివరకు వార్డు మెంబర్ వరకు రావాలని ఒక లక్ష్యం నెరవేరుస్తున్నాం. 2028 లోపల ఆ లక్ష్యాన్ని కూడా నెరవేరుస్తాం. ముఖ్యంగా మా దశరథ్ నాయక్, శంకర్ అందరూ ఇంకా మీరు యునైట్ కావాలి. వచ్చే సంవత్సరం చెప్పాను మీకు ప్రతి వర్క్ ఇక్కడ ఇప్పిస్తాను, ప్రొవైడెడ్ 6 నెలల ముందు నాకు కలవండి, ఒక ట్రైనింగ్ చేద్దాం, ఒక సిస్టమేటిక్ చేద్దాం, ప్రొఫెషనల్గా చేద్దాం.
మీరు ఆఖరి నిమిషంలో వచ్చి సార్ ఇట్లంటే కాదు. ఎవ్వరు ట్రస్టీలు కూడా ఇక్కడి ప్రాంతవాసులకే, ఇక్కడ లోకల్స్కి ఇవ్వాలనేదే మా తపన తప్ప బయట వాళ్ళకి ఇవ్వాలని ఒక్క 1% లేదు. కానీ మీరు ట్రైనింగ్ కావాలి, మీకు గుర్తింపు రావాలి. అరే ఎక్సలెంట్ పని చేస్తారని మా దృష్టిలో పడితే మనం ప్రొఫెషనల్ చేసి రాబోయే రోజుల్లో ధ్యానమాయాగం ఈ చుట్టుముట్టు ప్రాంతాల వారు, కర్తాల్ మండల్ వారు కలిసి ధ్యానమాయాగం మనం చేద్దాం. అది మనం అట్లా ట్రైన్ అవుదాం. మరొకసారి ముఖ్యంగా ప్రజానాయకులకు అందరికీ ఈ గ్రామాల వారికి నా మీద చూపిస్తున్న ప్రేమకు నేను ఎంతో ముగ్ధునయ్యాను. మీకు సదా మీ సేవలో ఎప్పుడు మీకు ఏది కావాలన్నా నాకు వాట్సాప్ పెట్టండి. సలహాను ఇంకేదో సాయం ఇలా చేస్తూ కర్తాల్ మండల్కు ఒక గుర్తింపు చేస్తాం. తద్వారా ప్రపంచంలో కర్తాల్ మండల్ అంటే, అనమాస్పల్లి అంటే మన తండాలు అందరం ఒక అద్భుతమైన చరిత్ర సృష్టిస్తాం. థ్యాంక్ యూ. మనవి ముఖ్యంగా ఈ చుట్టుముట్టు గ్రామాల వారికి, మీకు ఎప్పుడు సమయం దొరికినా వాకింగ్కి రండి, ఇక్కడనే టీ తాగండి, ఇక్కడనే బ్రేక్ఫాస్ట్ చేయండి. ఎందుకంటే మీరు అందరూ మీ పనులలో బిజీ ఉన్నా ఉదయం నుంచి రాత్రి పడుకునే ముందు ఒక్కసారి పిరమిడ్కి వచ్చి అట్లా చూసి పోతే మీకు అటాచ్మెంట్ వస్తుంది. అరే ఇది నాది, మనది అనేది రావాలి, వస్తుంది, ఇంకా రావాలి. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఈరోజు పండుగ వాతావరణం. దీనికి ఎన్నో జన్మల నుంచి ఈ ధ్యాన మహాయజ్ఞానికి సహకరిస్తున్న వాళ్ళు ఈ జన్మలో కూడా కారణ జన్ములై ఇంత పెద్ద ధ్యాన మహాయజ్ఞానికి విచ్చేసి ఒక మహా పవిత్రమైన కార్యక్రమాన్ని ఈ కార్యక్రమం దిగ్విజయంగా చేసినటువంటి మీ అందరికీ కూడా పాదాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దాంట్లో ముఖ్యంగా రాజకీయాలకు అతీతంగా మోక్ష మార్గమే గొప్పదని చెప్పేసి తెలుసుకొని ప్రజానాయకులు దశరథ్ నాయక్ గారు ఇంత పెద్ద మహాయజ్ఞానికి శక్తికి మించి సహాయ సహకారాలు అందించినందుకు ధన్యవాదాలు. అలాగే భాస్కర్ రెడ్డి గారు కూడా అత్యంత అద్భుతంగా ప్రపంచం మొత్తం గర్వపడేలా, ప్రపంచం మొత్తం తెలిసేలా ఇంత గొప్ప కార్యక్రమాలు ఎక్కడ జరగట్లేదు. ఇంత మహాయజ్ఞానికి పూనుకున్నటువంటి ఆయనకు నిండుగా ఆయురారోగ్యాలు ఎప్పటికీ ఉండి తన కుటుంబం కూడా సంక్షేమంగా ఉండి వాళ్ళు కూడా దీన్ని కొనసాగిస్తూ అనేక మందికి జీవన్ముక్తికి మార్గాన్ని చూపించాలని కోరుకుంటున్నాం. అయితే ఈ వేదికగా ఒక ముఖ్యమైన విషయం నేను తెలంగాణ మరియు భారతదేశ ప్రజలందరికీ చెప్పదలుచుకున్నా. అదేంటంటే ఈ ప్రపంచం మొత్తం మనసుతో ఆడే మాయ. ఈ మనసు నువ్వు శరీరానివి అని చెప్తే అది జీవాత్మగా మారిపోతుంది. ఈ మనస్సు నువ్వు ఆత్మ అని చెప్తే ఆత్మగా మారిపోతుంది. అంటే జీవాత్మ, ఆత్మ, పరమాత్మ మూడు ఉన్నాయి. మనస్సు మనల్ని భ్రమింపజేస్తూ ఉంటుంది. అయ్యో నువ్వు తెల్లగున్నావు, నల్లగున్నావు, నీకు ఎంటికలు ఉన్నాయి, లేవు, నువ్వు లావుగున్నావు, పొట్టిగున్నావు అని చెప్పేసి మనల్ని భ్రమింపజేస్తూ నువ్వు శరీరాన్ని అని చెప్తా ఉంటుంది. నువ్వు శరీరము అనుకున్న క్షణంలో ఈ లోకమాయలో పడిపోయి డబ్బు వెనుక, స్త్రీల వెనుక,
పాపాల వెనుక పరిగెడుతూ మోక్షానికి వ్యతిరేకంగా వెళ్ళి అక్కడేదో ఆనందం ఉందని చెప్పి భ్రమింపబడి పాపంలో పడి ఆనందం కోల్పోయి నీ యొక్క జీవితాన్ని నాశనం చేసుకుంటా ఉన్నావు. మనిషి యొక్క జన్మ యొక్క ఎన్నో జన్మల తర్వాత ఎన్నో క్రిమి కీటకాల నుంచి ఎన్నో జన్మలు ఎత్తుకుంటూ వచ్చినటువంటి ఉత్తమమైన జన్మ మానవ జన్మ. ఈ మానవ జన్మ వచ్చిన తర్వాత కూడా నువ్వు శరీరం అనే భ్రమలో ఉన్నావంటే మళ్ళీ నువ్వు మొట్టమొదటి నుంచి స్టార్ట్ చేయాల్సి వస్తుంది. అంటే ధ్యానం యొక్క ముఖ్య లక్ష్యం ఏంటంటే నువ్వు ఆత్మ అని తెలుసుకోవడమే. అనుభవంలో ఉండాలంటే నువ్వు ధ్యానం చేయాలి. ధ్యానం చేయడం అంటే మనస్సుని ఆత్మ వైపు ప్రయాణింపజేయడం. ఎప్పుడైతే ఆత్మ వైపు నేను ప్రయాణింపజేస్తావో ఈ ఆత్మ నువ్వు పరమాత్మ వైపు వెళ్ళాలని చెప్పేసి ఆత్మ పరమాత్మ వైపు నడిపిస్తుంది. అందుకే ధ్యానం చేసే వాళ్ళు పాపాలు చేయరు. ధ్యానం చేసే వాళ్ళు పాపం నుంచి విముక్తి పొందేసి ఉంటారు. అంటే జీవన్ముక్తిలోకి మీరు వెళ్ళిపోతారు. సింపుల్. ప్రతి ఒక్కరికి మీరు చెప్పాల్సిన విషయం ఏంటంటే నువ్వు ఏ ప్రాబ్లం ఉండని, ఏ సమస్యలు ఉండే, సమస్యలు ప్రతి ఒక్కరికి ఉన్నాయి. ఆరోగ్య సమస్య కావచ్చు, డబ్బుల సమస్య కావచ్చు, అప్పుల సమస్య, సమస్యలు లేని కూడా అసలు భూమి మీద ఉండనే ఉండడు. సమస్యలు తీసుకునే వచ్చిండు, సమస్యలతోటే ఉంటాడు. ఈ సమస్యలు ఎన్ని వచ్చినా నువ్వు ఏ విధంగా ఉండాలనేది స్థితప్రజ్ఞతో ఉండాలంటే ధ్యానం చేయాలి. అంటే నువ్వు ఆత్మస్థితిలో ఉంటావు. నువ్వు ఆత్మస్థితిలో ఉన్నావంటే పరమాత్ముని యొక్క కృప వద్దన్నా నీ మీద కురుస్తూనే ఉంటుంది. ఎప్పుడెప్పుడైతే నువ్వు నాకు ఈ డబ్బు కావాలి, నాకు అధికారం కావాలి అని మనము సృష్టించుకున్నటువంటి ఎవరెవరో చాలామందిని మనం ఎవరెవరో అనుకుంటాం, బయట వెతుకుతుంటాం. మన దేవుడు ఎక్కడో లేడు. నీవే ఆత్మస్థితిలో ఉంటే భగవత్ స్వరూపుడవు. ఎప్పుడు కామక్రోధ లోభ మదమత్సరం జయించిన స్థితిలో ఉంటావు. అరిషడ్ వర్గాలను జయించిన స్థితిలో ఉంటావు. అంటే ఏవైతే నెగిటివ్ ఏమైనా అవన్నీ వెళ్ళిపోయిన స్థితిలో ఉంటేనే నువ్వు ధ్యానంలో కూర్చోగలుగుతావు. ధ్యానంలో కూర్చున్నావు అంటే నువ్వు పవిత్రం అయిపోతున్నట్టే. సో ధ్యాన మార్గం అనేది మోక్ష మార్గం. రెండవది ఏంటంటే బయట మనం కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నాం, ఎవరు దేవుడో తెలియక చాలామందిని పట్టుకుంటాం. ఎక్కడ కన్ఫ్యూజ్ అవసరం లేదు. ధ్యానం చేయి చాలు, పరమాత్మ వైపు అద్దన్న నీ ఆత్మ నడిపిస్తూనే ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంత అవకాశం ఇచ్చిన మాకు భాస్కర్ రెడ్డి గారికి, వేదికను అలంకరించినటువంటి మహానుభావులకు మరొకసారి మనం తప్పకుండా కలుద్దాం. నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి నెల పౌర్ణమి రోజు కనుక ఇక్కడ మంచి గురువులతో కనుక మనం చేయగలిగితే ఇంకా చాలా బాగుంటుంది. మీరు అవకాశం ఇస్తే నేను వచ్చేసి అంతర్జాతీయ మానవ హక్కుల సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు. నా పేరు బొల్లు మహేందర్. ఖచ్చితంగా ధ్యానానికి సంబంధించి ఎక్కడ ఏ కార్యక్రమాలు ఉన్నా మేము మా ఆర్గనైజేషన్ వద్దన్నా మీకంటూ గంట ముందు వచ్చి అక్కడ వాలిపోతాం. ఆ అవకాశం ఇవ్వండి మాకు కూడా. ఎందుకంటే చాలా సమస్యలు ఇప్పుడు కరోనా తర్వాత ప్రతి ఒక్కరు ఆరోగ్యంతో కోట్ల రూపాయలు ఉన్నాయి, అందరూ అనారోగ్యంతో బాధపడుతున్నారు. మా దగ్గర మంచి మంచి హెల్త్ టిప్స్ ఉన్నాయి. టిప్స్ అంటే ఏవో కమర్షియలైజ్ కాదు అవి. ఏం చేస్తే సింపుల్గా బయటపడవచ్చు. లక్షలు పెట్టినా పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ ఆరోగ్యాలు దొరుకుతలేవు. సింపుల్గా ధ్యానం ద్వారా 90% రోగాలు తగ్గించుకోవచ్చు. ఇంకో 10% ఉంది, అదేదైతే ఉందో నేను కవర్ చేయగలుగుతాం. మా ఆర్గనైజేషన్ చాలా హెల్ప్ చేస్తున్నది. దయచేసి మీరు కూడా మాకు మీరు ఎప్పుడైనా అవకాశం ఉన్నారో మీకు సేవ చేసుకునే అవకాశం, ప్రజలకు సేవ చేసే అవకాశం మాకు కూడా కల్పించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అది కాదు మహేందర్ గారు, ఇంత బాగా చెప్తున్నారు, నిన్న ఎందుకు రాలి మరి ఎందుకు? అయితే ఈయన ఎంత గొప్ప వ్యక్తి అంటే నాకు దగ్గరికి ఏదో పని మీద వచ్చారు, మా శంకర్ దొలికొచ్చాడు. ఈ ధ్యానమాయం చేస్తున్నామని చెప్పంగానే జేబులోకి వెళ్ళి చెక్కు తీసి ₹1,00,000 చెక్ రాసిచ్చాడు. అంటే అది మామూలుగా అందరు చేయలేరు. అది ఆయన ఒక గొప్ప ఆత్మ గురించి తెలుసుకున్నాడు, ఒక గొప్ప ఆధ్యాత్మికవేత్త కాబట్టి చేశాడు. మహేందర్ గారు సభాముఖంగా చెప్తున్నాను, మీరు ప్రతి పౌర్ణమి హ్యాపీగా రండి, మీ ఆధ్వర్యంలో కండక్ట్ చేయండి. మా వాళ్ళు ఉంటారు, మేము ఉంటాము. ఇది 24 గంటలు ఎవరైనా రావచ్చు, ఎవరైనా బోధన చేయొచ్చు, ఎవరైనా భోజనం చేయొచ్చు. దీనికి గేట్ క్లోజ్ అనేది ఉండదు. మీరు రండి. నా సంతోషం అదే. చుట్టుముట్టు ఉన్న ప్రాంతాల వారు బాగా వచ్చి క్లాసులు కానీ మోటివేషన్ కానీ ఏ మీటింగ్స్ ఉన్నా మీరు ఇక్కడ పెట్టుకొని రావచ్చు, హ్యాపీగా చేసుకోవచ్చు. మీరు ఎవరి పౌర్ణమి రండి, ఏ ప్రోగ్రామ్ ఉన్నా గ్రూప్లో యాడ్ చేస్తాం, మా పిల్లలు చెప్తారు. థ్యాంక్ యూ మహేందర్ గారు. నెక్స్ట్ టైం మెయిన్ స్లాట్లో మాట్లాడుదురు, చాలా బాగా మాట్లాడారు. హరిశ్చంద్ర నాయకు చాలా బిజీ ఉంటాడు, అయినా ఆయన టైం తీసుకొని వచ్చాడు. వారి సందేశం హరిశ్చంద్ర గురించి చెప్పాలి. దశరథ్, ఎందుకంటే ఈ పిరమిడ్ ల్యాండ్కు మన తల ఎట్లనో ఎంట్రన్స్లో ఉన్న ఆయన ల్యాండ్. వాళ్ళ తండ్రి ఎంత గొప్పవారంటే డబ్బులు ముట్టకుండా రిజిస్ట్రేషన్ చేసి మా ఇంటికి వచ్చి ల్యాండ్ రిజిస్టర్ చేసి ఆయన పైసలు 4-5 ఏళ్ళకి ఇచ్చినాము. అంత గొప్ప వ్యక్తి. మీ నాయన పేరు ఏముండే?
రెడ్డి నిజంగా ఆ మహానుభావుడు ఏ లోకంలో ఒకసారి మనం తలుచుకోవాలి. వారి పుత్రుడు హరిచంద్ర నాయక్ ఈ మధ్యన రాజకీయంగా చాలా బిజీ అయిండు, టైం దొరకక వస్తలేడు. ఈరోజు మరి ధ్యాన మహాయాగం కార్యక్రమం ముగించుకొని మరి చాలా సంతోషము. చాలా వివిధ దేశాల నుంచి, రాష్ట్రాల నుంచి, ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇంత మంచి కార్యక్రమము మన ఊర్లో ఈ మారుమూల గ్రామము అమంతా అడవి ఉండే ఈ అడవి గ్రామానికి ఓ సిటీలో టైప్లా తయారు చేసిన మన భాస్కర్ రెడ్డి సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం. చలో వచ్చే సంవత్సరం మొదలు వస్తావా లేదా? చలో.